అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత్ బంధువులందరికీ ఆత్మాన్వేషులకు మరోసారి స్వాగతం సుస్వాగతం. గత వారం భాగవతంలో ప్రత్యేకంగా సృష్టికి సంబంధించిన విషయాలలో అనేక విషయాలని మనము తెలుసుకున్నాం. అవి ఈ వారము క్లుప్తంగా పునశ్చరణ చేసుకుని ఈరోజు విరాట రూపంలోకి ప్రవేశిద్దాం. గత వారము మనం ఏం తెలుసుకున్నామంటే మైత్రేయుడు ఎవరు, ఈయన పరాశరుడి శిష్యుడని తెలుసుకున్నాము. కాశీరాజు కుమారుడని తెలుసుకున్నాము. ఈయన గొప్ప ఋషి. ఈయనకు శ్రీకృష్ణుడు ఒక చక్కటి బాధ్యతను అప్పచెప్పాడు. అదేంటంటే ఈ రోజుల్లో అంటే కలియుగంలో అంటే ద్వాపర యుగంలో ఉన్నప్పుడు వారికి రాబోయే యుగంలో యోగ ధ్యాన ఈ రెండిటికి సంబంధించినటువంటి విద్యను అందచేయాలి. అది అందజేయడం కోసం అని చెప్పేసి ఒక సరైన వ్యక్తి కావాల్సినటువంటి అవసరం వచ్చిందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు మైత్రేయిని తన యొక్క అంశగా ప్రవేశపెట్టాడు. పెట్టి తన మురళిని ఆధారంగా చేసుకొని జీవుల లోపల మోక్ష సాధన ఎలా చేయాలి, యోగ సాధన ఎలా చేయాలి అనేది ఆయనకి తెలియజేయడం జరిగింది. ఈయనే తర్వాత పరాశరుని దగ్గర భాగవతం విన్నాడని చెప్పి కూడా తెలుసుకున్నాం. తర్వాత ఏమైంది, ఈయన ఆ భాగవతాన్ని విదురుడికి తెలియజేస్తున్నాడు. ఈ భాగవతము మైత్రేయుడు విదురుడికి చెబుతున్నాడు. శుకుడు పరీక్షిత్తుకు చెబుతున్నాడు. ఈ విషయాన్ని శౌనకాది మునులకు సూత మహాముని చెబుతున్నాడు. 3 లేయర్స్, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇది మైత్రేయుడు విదురుడికి అసలు ఏం జరిగింది అనేది చెప్తున్నట్టుగా శుకుడు పరీక్షిత్ మహారాజుకు చెబుతున్నారు. ఈ కథనంతా ఎవరు చెబుతున్నారు? సూత మహాముని సత్రాయాగం అంటే 1000 సంవత్సరాలకు సరిపడ యాగం చేస్తున్నటువంటి శౌనకాది మునులకు నైమిషారణ్యంలో ఇది తెలియజేస్తున్నారు అన్నమాట. 3 లేయర్స్. అయితే ఈ మైత్రేయ మహర్షి భాగవతంలోనే కాకుండా విష్ణు పురాణంలో కూడా ఆయన ప్రముఖ పాత్రను వహించారని చెప్పి తెలుస్తుందన్నమాట. విష్ణు పురాణం ఆయన సుమారుగా 50 సంవత్సరాల పాటు తెలుసుకుని ఆ విష్ణు పురాణాన్ని ప్రాచుర్యంలోకి కూడా తీసుకువచ్చారన్నమాట మైత్రేయ మహర్షి. కాబట్టి ఈ మైత్రేయ మహర్షి యొక్క ప్రాధాన్యత కలియుగం వారికి ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం నేర్చుకునే యోగా ఏదైతే ఉందో అది మైత్రేయ మహర్షి ద్వారానే వచ్చింది అన్న విషయం మనకు తెలుస్తుందన్నమాట. ఇక వ్యాసుడు వ్యాకులత చెందాడు. ఆయన దగ్గరికి నారదుడు రావడం జరిగింది. నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం తెలియజేశారు ఆయనకి. నీ వ్యాకులతకు కారణం ఏంటంటే 18 పురాణాలు రాసినప్పటికీ కూడా భక్తులకు సంబంధించినవి, భక్తుల లక్షణాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంథము తయారు చేయలేదు. అదే భాగవతము. భాగవతులు ఎలా ఉండాలి అంటే అప్పుడు మరి భాగవతము అంటే ఏంటి అంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తరింపజేయడము, ముక్తి, ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నటువంటిదే భాగవతము అన్న విషయాన్ని ఆయన నారదుడు తెలియజేస్తూ తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు. నేను పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడను. కాకపోతే శ్రీకృష్ణుడి యొక్క లీల విశేషాలన్నింటినీ కూడా ఎన్నో రూపాలలో విన్నాను. నా దగ్గరికి నన్ను ఒకరింట్లో పనిగా పెడితే అక్కడ ఉన్నటువంటి ఋషులు, మునులు వీళ్ళందరూ నిత్యము మాట్లాడుకుని నిత్యము శ్రీకృష్ణుడిని పూజ చేస్తూ ఆయన గురించి అనేక విషయాలు తెలిపారు. ఆ విషయాలన్నీ వింటూ తర్వాత నేను పూర్తి జ్ఞానం పొందాను. అప్పుడు నాకు
భగవంతుడు కలలో ప్రత్యక్షమయ్యాడు కానీ నిజ రూపంలో ప్రత్యక్షం అవ్వలేదు. తర్వాత ప్రళయం సంభవించింది. ఆ ప్రళయం సంభవించిన తర్వాత నేను ఆయన శ్వాసలోకి హృదయంలోకి చేరుకున్నాను. ఆయన హృదయంలోంచి తర్వాత నేను ఆయన శ్వాస వదిలినప్పుడు మళ్ళీ సృష్టి ప్రారంభించినప్పుడు నేను ఆయన శ్వాసలోంచి బయలుదేరి ఈ 10 మంది ఎవరైతే ప్రజాపతులు ఉన్నారో వారందరితో పాటు నేను వచ్చాను అన్న విషయాన్ని నారదుడు తెలియజేస్తూ, కాబట్టి మనకు మోక్షాన్ని కలిగించగలిగేది అత్యంత సులువుగా మనను సరైన దారిలో పెట్టేది భక్తి మార్గము. ఈ భక్తి మార్గంలోనే జ్ఞాన మార్గము, కర్మ మార్గము, ధ్యాన మార్గము అన్నీ కూడా కలిసి ఉన్నాయి అన్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. చాలా చక్కగా వినండి. ఈ భక్తి మార్గం ఒక్కటి తెలుసుకుంటే మిగతావన్నీ కూడా అవసరం లేదు అన్న విషయాన్ని ఆయన చక్కగా తెలియజేశారు. తెలియజేసిన తర్వాత సరే ఇవన్నీ తెలియజేసావు కానీ అసలు మరి ఈ పురాణాలన్నీ ఏంటి అంటే, పురాణాలు 5 లక్షణాలు కానీ భాగవతము 10 లక్షణాలు. ఏ పురాణమైనా కూడా 5 లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏంటి? సృష్టి ఎలా జరుగుతుంది, ప్రళయం ఎలా సంభవిస్తుంది, మనువులు అంటే మ్యాన్, మన రిప్రజెంటేటివ్ మ్యాన్ అన్నమాట. స్వయంభూ మనువు మ్యాన్ అంటారు, మనిషి అంటారు కదా మ్యాన్ అని. అది స్వయంభూ మనువు నుంచి వచ్చి అది అదెవరు. తర్వాత వంశాలు, సూర్యవంశము, చంద్రవంశము, ఋషుల వంశాలు, వీటన్నిటి గురించి మనము తెలుసుకోవడము, మన్వంతరాలు, ఇవన్నీ కూడా తెలిపేది 5 లక్షణాలను తెలియజేసేది ప్రతి పురాణము. పురాణం అంటే అది పురాతనంగా ఉంది కానీ ఈరోజు కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయము మనము ఇంతకుముందు తెలుసుకుని ఏమనుకున్నాము, భాగవతం మాత్రం మరో 5 లక్షణాలను కలిగి ఉంది. అదేంటి? వృత్తి అంటే అసలు ఈ ప్రకృతి యొక్క వ్యాపారం ఏమిటి, ఎవరు రక్షిస్తున్నారు, ఎవరు దీన్ని పోషిస్తున్నారు, ఎవరు దీనంతటికీ ఆశ్రయము, అసలు ఈ సృష్టికి హేతు ఏమిటి అనే కొత్త 5 రకాల లక్షణాలను కూడా కలిగి ఉంది. శ్రీకృష్ణుడే ఈ పాత్రలన్నీ పోషిస్తున్నాడు కాబట్టి మరో 5 లక్షణాలు కలిగి 10 లక్షణాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఏమంటారంటే ఈ 10 లక్షణాలు ప్రతి పురాణానికి కూడా ఉంటాయి అని చెప్పేసి చెబుతారన్నమాట. ఈ విషయాలు నేర్చుకున్నాం. ఇంకా ఏం నేర్చుకున్నాం మనము గత వారము? ప్రపంచమంతా జలమయమై ఉంది. ఇది కేవలము మన హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర ధర్మాలలో కూడా నీళ్లలోనే భూమి ఉన్నది అన్న విషయము తెలిసిందన్నమాట. నారము భగవంతుడు మహత్తత్వం అని తయారు చేస్తాడో అది మళ్ళీ మనము వచ్చేవారం తెలుసుకుంటాం మహత్తత్వం గురించి వివరంగా. ఈ మహత్తత్వం తయారు చేసినప్పుడు నారము అంటే నీటితో, కాబట్టి నీటిలో ఉన్న లక్షణాలతో తయారు చేశారు. నీటిలో కొన్ని సంవత్సరాల పాటు ఆయన అండ రూపంలో ఉండిపోయారు. నారాయణుడు ఆయనము అంటే అందులోపల ఉన్నాడు, స్థితుడయ్యాడు, అందులో పయనించాడు, మనందరినీ జీవులను పోషిస్తూ నీళ్ళలో ఉన్నాడు. ఆ నీళ్ళలోంచి మనము తర్వాత ఈ రకరకాల జీవులుగా మనము వచ్చాము. ఏ రకమైన జీవులుగా వచ్చాము? అండజము అంటే గుడ్డు రూపంలో వచ్చేటటువంటి, మనం చూస్తుంటాం కదా కోళ్ళు అలాంటివన్నీ కూడా గుడ్ల రూపం లోపల వస్తూ ఉంటాయి. తర్వాత అండజం తర్వాత స్వేదజం అంటే మన చెమట రూపంలోంచి కూడా కొన్ని జీవులు ఉద్భవిస్తాయి అన్నమాట. వాటిని స్వేదజాలు అంటారు. తర్వాత ఉద్భుజం అంటే మన భూమిని చీల్చుకుని వచ్చేసేవన్నమాట, అంటే చెట్ల లాంటివి అవన్నీ. తర్వాత చివరికి మనము జరాయుజం. ఇలాగా 4 రకాలుగా ఈ జీవులు 21 లక్షలు 21 లక్షలు 21 లక్షలు ఇలా మొత్తం 84 లక్షల జీవరాశులు ప్రపంచంలో ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా భగవంతుడిలోనే ఉండిపోయాయి. మరి భగవంతుడికి రూపం ఉందా? ప్రపంచంలో ఏ మతంలో మీరు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడికి ఒక రూపం అంటూ లేదు. భగవంతుడికి ఏ రూపాన్ని కల్పిస్తారు? 2 ఆవులు కనుక తపస్సు చేసుకుని వాటికి గనక మాట్లాడే శక్తి ఉండి గుళ్ళు కట్టించుకునే శక్తి ఉంటే ఆ ఆవులు దేవుడికి 4 కాళ్ళు పెట్టి 2 కొమ్ములు పెట్టేవి. మనం మనుషులం కాబట్టి మన రూపంలో భగవంతుని పూజిస్తున్నాం. కాబట్టి దేవుడికి ఒక ప్రత్యేక రూపం లేదు. అంటే దేవుడు మొదట అవ్యక్తుడైన దేవుడు తనను తాను వ్యక్తీకరించుకోవాలి. వ్యక్తీకరించుకున్నప్పుడు సృష్టి ప్రారంభమైంది. ఇంతవరకు మనం గత వారం తెలుసుకున్నాం. తనను తాను వ్యక్తీకరించుకోవాలంటే ఏం కావాలి? వంట చేయాలంటే ఏం కావాలి? వంటకు కావాల్సిన పదార్థాలన్నీ ఉంటాయి. కొన్ని రుబ్బుకునే ఉంటాయి, కొన్ని ఇవి ఏమంటారు రకరకాల వంట, నాకు సరిగ్గా తెలీదు. సో అవన్నీ ఏవైతే వంట పదార్థాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటామో అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాము. ఎప్పుడైతే మనము ఈ పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వాటికి మనము స్టవ్ మీద పెట్టి అంటే వాటి లోపల జీవాన్ని మనము అందించాలి.
ఆ జీవాన్ని మనం అందించడమే భగవంతుడు మనలో చైతన్యం ఇవ్వడం అన్నమాట. సో భగవంతుడు ఏం చేశాడంటే ముందు ఈ ప్రపంచమంతా కూడా అవ్యక్త రూపంలో ఉన్న తను, అంటే భగవంతుడు అవ్యక్తం, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వ సామర్థ్యాలు కలిగినవాడు. అటువంటి ఈ భగవంతుడు ఏం చేశాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నా రూపాన్ని ప్రజలకు తెలియచేయాలి, వ్యక్తీకరిస్తే తప్ప వారికి నేను అర్థం కాదు అని తనను తనే ఒక విరాట రూపం లోపల సృష్టించుకున్నాడు. అదే ఈ విరాట రూపం అన్నమాట. మనం మాట్లాడుకునే విరాట రూపము అంటే ఎలాగంటే వ్యక్తం నుంచి అవ్యక్తం కావాలి. ఇప్పుడు మనము గూగుల్ మ్యాప్స్ లోపల ఏం చేస్తాము, గూగుల్ మ్యాప్స్ చూసుకున్నప్పుడు కానీ, మన ఇంటి లొకేషన్ చూసుకున్నప్పుడు కానీ, కోఆర్డినేట్స్ పంపించు, మీ ఇంటి లొకేషన్ పంపించు, లేదా నువ్వు ఉన్న లొకేషన్ పంపించు అంటారు కదా. అదేంటంటే అక్షాంశాలు, రేఖాంశాలు, ఏవైతే ఊహాజనితమైనటువంటి రేఖలు ఉన్నాయో ఆ ఊహాజనిత రేఖలు ఎక్కడైతే కట్ అవుతాయో అక్కడ మన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి యొక్క అక్షాంశ రేఖాంశ వివరాలు మనం వారికి పంపిస్తాము. దీన్నే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కోఆర్డినేట్స్ అని చెప్పి అంటారన్నమాట. మరొకసారి జాగ్రత్తగా వినండి ప్లీజ్, అర్థం కాకపోతే. భూమి మొత్తాన్ని, ఈ మన భూమి, ఈ భూమి మొత్తాన్ని అడ్డగీతలు, నిలువు గీతలుగా ఊహా రేఖలు గీశారు. మీరు ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళాలంటే మన కోఆర్డినేట్స్ నుంచి ఆ కోఆర్డినేట్స్ వరకు విమానంలో చూసుకుంటూ వెళ్తుందన్నమాట అది డైరెక్షను. కానీ ఆ గీతలు మీకు నాకు కనిపిస్తాయా? మీరు కూర్చున్న ప్రతి ప్రదేశము కూడా ఒక లొకేషనే, ఒక అక్షాంశ రేఖాంశ విలువ అక్కడ ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు కూర్చున్న ప్రదేశము భగవంతుడే, మీరు నించున్న ప్రదేశము భగవంతుడే, మీరు నీళ్లు తాగుతుంటే ఆ నీరు భగవంతుడే, సముద్రంలో నీళ్లు భగవంతుడే, కొండలు, చెట్లు, చేమలు ప్రతిదీ భగవంతుడే, సూర్యుడు భగవంతుడే, చంద్రుడు భగవంతుడే, ప్రతిదీ భగవంతుడే. సో అవ్యక్తమైనటువంటి భగవంతుడు ఈ బ్రహ్మాండం మొత్తము తనే ఆవిర్భవించాడు. అవ్యక్తమైన భగవంతుడు వ్యక్తమయ్యాడు. కొద్దిగా ఇక్కడ సృష్టి రహస్యం ఇవాళ కొద్దిగా టఫ్ ఉంటుంది, ఎందుకంటే తర్వాత మనం పంచీకరణలో కూడా వెళ్తాము. కొద్దిగా శ్రద్ధ పెట్టండి, ఏమనుకోవద్దు. తెలిసిన వాళ్ళకి పునశ్చరణ, తెలియని వారు కాస్త శ్రద్ధగా వినండి. భగవంతుడు ఈ విశ్వం మొత్తం, ప్రపంచం కాదు విశ్వం మొత్తం వ్యాపించాడనమాట. అలా వ్యాపించడం వల్ల ఆయన ఏం చేశాడంటే ఆయన విరాట రూపంలో ఈ బ్రహ్మాండాలు మొత్తము తయారు చేశాడు. ఈ బ్రహ్మాండాలను తయారు చేయడాన్ని మహత్తు అంటారు. పొలము గనుక ఏ విధంగానైతే మనము నారు వేసే ముందు దాన్ని ఒక మడిలాగా తయారు చేస్తామో, ఈ బ్రహ్మాండాలను తయారు చేసేదాన్ని మహత్తు అంటారు. దీన్నే మహత్తు తత్వము. మహత్తు అంటే మిరాకిల్ కాదు, గొప్పదైనటువంటి తత్వము, తత్వముల యొక్క తత్వము. తత్వాలంటే ఏంటి? మన పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచతన్మాత్రలు, ఇవన్నీ తత్వాలు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇలాంటి తత్వాలన్నిటికీ మూలమైనటువంటి పెద్ద తత్వము మహత్తు తత్వము. దీని గురించి వచ్చేసారి ఇంకా వివరంగా తెలుసుకుంటాము. పురాణాల భాగవతం యొక్క ప్రత్యేక 5 లక్షణాలు, ఈ మహత్తత్వం గురించి మరొకసారి తెలుసుకుంటాము. క్లుప్తంగా బ్రహ్మాండాలు ఏర్పడడానికి దేవుడు క్రియేట్ చేసినటువంటి స్పేస్ అని అర్థం చేసుకోండి చాలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని భగవంతుడు కాలమని, కర్మమని, స్వభావమని. కాలం అంటే ఏంటి? టైం. ఇప్పుడు నేను నిద్రపోయినప్పుడు నాకు సమయంతో సంబంధం ఉండదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు సమయంతో సంబంధం ఉండదు. ఈ ప్రపంచమంతా కూడా టైం అండ్ స్పేస్ అనే ఈ 2 వేరియబుల్స్తో డిఫైన్ చేయబడుతుంది, నిర్వచించబడుతుంది. దేశ కాల పరిస్థితులు. ఆ సమయం ఒకసారి తయారైందంటే సృష్టిలో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి, కార్యక్రమాలు మొదలవుతాయి. సో ముందుగా విరాట పురుషుడు ఆవిర్భవించాడు. ఈ విరాట పురుషుడు కంటే ముందు ఉన్న ప్రపంచాన్ని ఏమంటారంటే నాసదీయ సూక్తంలో దాన్ని తెలియజేశారు. సృష్టికి ముందు అసలు ఏమి జరిగింది? ఋగ్వేదంలో ఉన్న నాసదీయ సూక్తంలో సృష్టికి ముందు వెలుతురు లేదు, సృష్టికి ముందు చీకటి కూడా లేదు. మరి చీకటి లేదు, వెలుతురు లేదు, మరి ఏముంది అంటే ఒక చైతన్యం ఉంది. తర్వాత ఋగ్వేదంలో పురుష సూక్తం వస్తుంది. పురుష సూక్తము పురుషుడు అంటే జీవము, విరాట పురుషుడు ఎలా వచ్చాడు, జీవం ఎలా ప్రారంభమైంది అన్న విషయాన్ని తెలియచేసేది విరాట స్వరూపము. ఎప్పుడైతే భగవంతుడు విరాట స్వరూపము
తీసుకున్నాడో అంటే వ్యక్తం అయ్యాడో, అవ్యక్తం నుంచి వ్యక్తము అయ్యాడో అయినప్పుడు ఆయన శరీర భాగాలన్నీ కూడా మనకు ప్రపంచం మొత్తం లోపల ఈ సృష్టిలో మనం చూస్తున్న ప్రతి విషయము కనిపించేలాగా చేశాయి. ఉదాహరణకి ఆయన చర్మము, అది యజ్ఞస్థానము, ఆయన రోమము, వృక్షాలు, ఆయన మనస్సు, చంద్రుడు, ఆయన చెవులు, దిక్కులు, ఆయన లోపల ఉన్నటువంటి శ్రవణం యొక్క అసలైన జ్ఞానేంద్రియం ఏదైతే ఉంటుందో అది శబ్దము. ఇవి అశ్విని దేవతలు, ఈ ఈ చేతులు ఇంద్రులు, తర్వాత ఇవి నేత్రాలు, మనం చూస్తున్నటువంటి అంతరిక్షం అంతా కూడా సూర్యుడి నేత్రాలు అన్నమాట. విరాట పురుషుడు యొక్క నేత్రాలు. సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, మనస్సు వచ్చింది, బుద్ధి వచ్చింది. ఈ మరి రాత్రి పగలు రావాలి కదా, 24 గంటలు. ఇందాకే చెప్పాను కాలస్వరూపం అని. కాలము తయారు కావాలి. కాలం తయారు కావాలి అంటే ఈ కనురెప్పలు మూసుకుంటాయి, తెరుచుకుంటాయి, మూసుకుంటూ తెరుచుకుంటాయి. దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది, మళ్ళీ మనం తెలుసుకుందాం. వీలైనంత సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడాన్ని ఏమంటారంటే రాత్రి పగలు అంటారనమాట. ఆ రాత్రి పగలు కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. ఈ భృకుటి, ఆయన జఠరం నుంచి సముద్రాలు తయారయ్యాయి. తర్వాత ఆయనకి మన శరీరం సప్త ధాతువులతో చేశారు అని చెప్పి చెప్తారు. చర్మము, రక్తము, మాంసము, మేద, మజ్జ, ఎముక, శుక్లం. ఈ 7 ఏవైతే ఉన్నాయో ఒక శరీరం, మన శరీరంలో కూడా ఇవే ఉంటాయి. భగవంతుడి యొక్క రూపానికి సుమారు సమానంగా మన రూపం ఉంటుంది. బ్రహ్మాండంలో ఏదుంటుందో ప్రతి పిండాండంలో అదే ఉంటుంది, అండాండంలో అదే ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఆయన శరీరంలో ఉన్న సప్త ధాతువులు అని ఏవైతే మనము చర్మము, రక్తము, మాంసము, మేద, మజ్జ, ఎముక, శుక్లము అని ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా మనకు తెలిసినటువంటి గాయత్రి మంత్రాలు. గాయత్రి, బృహతి, మహతి, భక్తి, త్రిష్టుప్, అనుష్టుప్, ఉష్ణిక్ అనేటటువంటి ఛందస్సులు. ఈ ఛందస్సులే 7 గుర్రాలుగా కలిగిన వాడు సూర్యుడు. అంటే మనకు కావలసినటువంటి ఛందస్సు ఏదైతే మనము మాట్లాడే గ్రామర్ ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుడి నుంచే వచ్చింది. కాబట్టి ఈ విధంగా భగవంతుడు మనకు ప్రతి విషయాన్ని తన విరాట రూపంలోంచి అందించాడు అన్న విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. భగవంతుడి యొక్క విరాట రూపం ఏదైతే ఉందో ఈ విరాట రూపము మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంది. మరి అటువంటప్పుడు 14 లోకాలని మనం ఏవైతే చెప్తామో అతల, సుతల, మహాతల, తలాతల, రసాతల, పాతాల ఇవేవైతే ఉన్నాయి అక్కడ పైన. మళ్ళీ ఓం భువహ, ఓం భూహ్, ఓం భువహ, ఓం సువహ, మహః, జనః, తపః, సత్యం, ఈ లోకాలు ఎక్కడున్నాయి? ఆయన నడుము నుంచి కింద భాగమంతా కూడా అధలోకాలు అని అర్థం చేసుకోండి. ఆయన నడుము నుంచి పై భాగాలన్నీ కూడా ఊర్ధ్వలోకాలు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. సృష్టి లోపల మరోసారి చెప్తున్నాను, భగవంతుడు ఏం చేశాడంటే ముందు వ్యక్తం అవ్వాలి. కాబట్టి అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యాడు. అన్మానిఫెస్టెడ్ ఫామ్ నుంచి మేనిఫెస్ట్ అయ్యారు భగవంతుడు. మేనిఫెస్ట్ అయినటువంటి భగవంతుడు యొక్క ఈ విరాట రూపం అనేది మహత్తును తయారు చేసింది. మహత్తు అంటే బ్రహ్మాండములను తయారు చేసింది. ఈ బ్రహ్మాండంలో ముఖ్యమైనవి 14. అందులోపల పైన ఉన్న ఊర్ధ్వలోకాలు 7, కింద ఉన్న అధోలోకాలు 7. ఆయన పాదములు, పాదం యొక్క అగ్రాలు, ఆయన యొక్క చీలమండలము, తర్వాత పిక్కలు, మోకాళ్ళు, తర్వాత తొడలు, ఈ నడుము వరకు కూడా ఇవన్నీ కూడా మనము అతల, సుతల, వితల, రసాతల, మహాతల, పాతాల ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకాలన్నీ. ఇక ఇక్కడి నుంచి ఓం భూహు, బొడ్డు దగ్గర ఓం భువహ, ఓం సువహ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. సత్యం అంటే బ్రహ్మలోకం అన్నమాట. సో ఈ విధంగా ఆయన సహస్రారం ఏదైతే ఉంటుందో అది సత్యలోకము. ఈ విధంగా భగవంతుడు ముందు మహత్తును తయారు చేశాడు. ఇప్పటికి మనం 3 స్టెప్స్ నేర్చుకున్నాము. మరోసారి చెబుతాను. మొదటి స్టెప్ను ఏమంటారు? అవ్యక్తము అంటే భగవంతుడు కనిపించని స్థితి, అది సృష్టికి పూర్వము స్థితి. రెండవది వ్యక్తము అంటే భగవంతుడు కనిపించాలి, సృష్టి ప్రారంభించాలి. సృష్టి ప్రారంభించడానికి 3 విషయాలు కావాలి. ఒకటి ద్రవ్యము, ఒకటి కర్మ, ఇంకోటి అటువంటిది కాలము. కాలం గురించి తెలుసుకున్నాము, ద్రవ్యం గురించి ఇంకా మనం తెలుసుకుంటాము. కర్మ అంటే మన సృష్టికి కావలసినవి తయారవ్వాలి. ఇప్పటి వరకు కేవలము మహత్తు అంటే ఒక ఇల్లు కట్టేసి ఉంచారనమాట. ఒక పెద్ద సిటీ కట్టేసేసి ఆ సిటీ లోపల ఇల్లు కట్టేసి ఉంచారు. ఇంకా మనుషులు పుట్టడము అవి ప్రారంభం అవ్వలేదు. ఒక్కసారి కావాలనే ఆపుతున్నాను. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉంటే కానీ తర్వాత స్టెప్కు వెళ్ళలేము. ఎందుకంటే అహంకారం వచ్చినప్పుడు
కొద్దిగా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఈ 3 స్టెప్స్ అర్థమయ్యాయా లేదా చెప్పండి. అర్థం కాకపోతే మరొకసారి చెప్తాను. అవ్యక్తము, వ్యక్తము, మహత్తు, ఈ మూడిట్లో ఏమన్నా అనుమానం ఉంటే ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే తర్వాత కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. తెలియని వారి గురించి, తెలిసిన వారికి పర్వాలేదు. జై శ్రీకృష్ణ సార్, మహత్తు గురించి ఇంకొకసారి వివరించండి. అలాగే, ఈ అసలు ప్రపంచంలో ఏది లేదు కదా, అసలు ప్రపంచంలో ఏమీ లేదు, అవ్యక్త అంతా ఎక్కడ చూసినా జలమయమై ఉందనుకున్నాము. కానీ భగవంతుడు నీటిలోంచి ఉద్భవించి దాన్ని సెపరేట్ లోకాలుగా తయారు చేశాడు. న్యూయార్క్ సిటీ, హైదరాబాద్ సిటీ, వాషింగ్టన్ సిటీ, షికాగో సిటీ, సిడ్నీ, మెల్బోర్న్, ఈ విధంగా తనను రకరకాలుగా అంటే ప్రకృతిగాను ఆ ప్రకృతిలో ఉన్న చైతన్యంగాను తనను తాను తయారు చేసుకున్నాడు. అంటే 7 అధోలోకాలుగాను 7 ఊర్ధ్వలోకాలుగాను తయారు చేసుకుని తనలో ఉన్న శక్తిని సూర్యుడుగాను, చంద్రుడుగాను, మనస్సుగాను, బుద్ధిగాను, అశ్విని దేవతలుగాను, తర్వాత దిక్కులు, ఆయన చెవులే దిక్కులు అన్నాం. ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న దిక్కులన్నీ మీరు ఎక్కడ చూసినా భగవంతునే చూస్తున్నారు అనమాట. ఇప్పుడు మీకు కనిపించే ప్రతిదీ భగవంతుడే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరేమనుకోవాలి, ఓహో నేను ఆయన యొక్క జఠరంలో ఉన్నాను అని అర్థం చేసుకోవాలి. మీరు చెట్లు చూసారనుకోండి, ఇవి భగవంతుడి వెంట్రుకలు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలాగే మీరు పర్వతాలు చూసారనుకోండి, ఇది భగవంతుడి యొక్క చర్మము అని చూసుకోవాలి. అంతరిక్షం చూసారనుకోండి, చూస్తే ఇవి భగవంతుడి యొక్క నేత్రాలు అని చెప్పేసి చూసుకోవాలి. అర్థమైందా? అంటే అలాగే ఆయన చేతులు ఇలా కనిపిస్తాయి. ఆ చేతులు ఏంటంటే ఇంద్రుడు ఇందులో ఉన్నాడు. అంటే ఇంద్రుడు అంటే ఎవరు? మనకు అందరి దేవతలకు గురువైనటువంటి, అందరికంటే గొప్పవాడైనటువంటి వాడు, రాజైనటువంటి వాడు ఇంద్రుడు అన్నమాట. ఆయన వల్లనే, అంటే అష్టదిక్పాలకులలో ఆయన హెడ్ ఉంటాడు ఎప్పుడు. సో కాబట్టి ఆ ఇంద్రుడు ఆయన ఎప్పుడు కూడా తూర్పు వైపుకి ఉంటాడు, పడమర వైపుకి వరుణుడు, మనకు ఎడమ వైపుకి యముడు, కుడివైపుకి కుబేరుడు, ఇలా ఉంటారని చెప్పేసి మనం తెలుసుకుంటాము. ఇంకా ఈశానుడు నిరుత్తి, తర్వాత ఆగ్నేయంలో అగ్ని, వాయవ్యంలో వాయుదేవుడు ఉంటారని చెప్పి తెలుసుకుంటాం. ఈ విధంగా మీరు చూస్తున్నటువంటి దిక్కులన్నీ కూడా భగవంతుడి యొక్క రూపాలే. భగవంతుడు ఏం చేశాడంటే ముందు ఒక గ్రౌండ్ తయారు చేశాడు, ఇంకా పంట వేయాలి, పొలాన్ని తయారు చేశాడు. అదే మహత్తు. ఈ 3 స్టెప్స్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి, తర్వాత స్టెప్లోకి వెళ్దాం. 4వది ఇంపార్టెంట్, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారని ఆపుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. ఈ 3 స్టెప్స్లో అనుమానం ఉన్న వాళ్ళే అడగండి. నమస్తే. సృష్టికి ముందు నీళ్లు ఉండేవి. సృష్టికి ముందు మనకు ఇప్పుడు ఈ మనం చూస్తున్నటువంటి ఈ భూమి కానీ ఇతర లోకాలలో వీటన్నిటిలో కానీ నారము అంటే నీరు, ఈ నీటికి సంబంధించినటువంటి జలతత్వానికి సంబంధించిన ఒక చైతన్యం ఉండేది అని చెప్పారన్నమాట. ఆ తర్వాత అందులోంచి ఈయన ఒక్కసారిగా ఉద్భవించారు. దాన్ని తత్వంగా పెట్టుకుని ఆయన అందులోంచి ఉద్భవించారు. ఈ ప్రపంచం అంతా కూడా నీటిలోంచి ఉద్భవించింది అని చెప్పి మన గ్రంథాల ప్రకారమే చెబుతారు. అదే కాకుండా మీరు విదేశాలలో ఇంకా వేరే సైన్స్లో అక్కడ ఇక్కడ చూసిన కొంతమంది పాత ఫిలాసఫర్స్ చెప్పినా కూడా ఈ ప్రపంచం మొత్తము కూడా నీటిలోంచే వచ్చింది అని చెప్పేసి చెబుతారన్నమాట. ఈ నీటిలోంచి వచ్చింది అని ప్రూఫ్ ఏంటి అంటే వాళ్ళు ఏమంటారంటే కొన్ని గుహల లోపల, కొన్ని ప్రత్యేక ప్రదేశాల లోపల నీరు ఇలా అందులోంచి ఇప్పుడు ప్రస్తుతానికి భూమిగా ఉంది, కానీ అందులోంచి కొన్ని కోట్ల సంవత్సరాల కింద నీరు వెళ్తోంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించారన్నమాట. అందులోంచి నీరు వెళ్తుందన్నమాట. అంటే నీరు ఒకప్పుడు వెళ్ళి ఉంది అంటే ప్రపంచం అంతా కూడా మనం చూస్తున్న ప్రతిదీ కూడా నీటితో నిండి ఉంది, జలమయమై ఉంది అన్న విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. కేవలం మన పురాణాల్లోనే కాకుండా ఇతర గ్రంథాలలో కూడా నీటితోనే ఈ ప్రపంచమంతా నిండి ఉండేది అని చెప్పి గుర్తించారు. మనకు సృష్టికి పూర్వం ఏదైతే ఉందో అప్పుడు చైతన్యం ఉంది అని చెప్పి అన్నారు. సృష్టి ప్రారంభం అవ్వడానికి నీటిలోంచి భగవంతుడు ఒక విరాట రూపాన్ని తీసుకున్నాడు అన్నది మన పురాణాలన్నిటిలో కూడా ఇదే ఉంటుంది. ప్రతి పురాణంలో సృష్టిలో ఇదే ఉంటుంది. జై శ్రీకృష్ణ. అవునమ్మా, కరెక్ట్. వ్యక్తమయ్యి ఈ ప్రపంచాన్నంతా సృష్టించారనమాట. అంటే తన కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నిటి లోపల కొన్ని విభాగాలుగా చేసి ఆ ప్రాంతాలకు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు, ఇప్పుడు మనం ప్రస్తుతం ఆయన నడుము భాగంలో ఉన్నామన్నమాట.
భగవంతుడి యొక్క నడుము భాగంలో ఉన్నాం మనం. మిగతా లోకాలను మనము చూడలేము, కానీ ఇంకా ట్రావెల్ చేస్తూ వెళ్ళొచ్చు. అది ట్రావెల్ చేయడం కోసమే మనము ఉత్తరాయణ మార్గము, దక్షిణాయన మార్గము అని ఉన్నాయి కదా. ఉత్తరాయణ మార్గంలో కనుక మీరు ప్రవేశిస్తే భగవంతుడిలో కలిసిపోతారు. దక్షిణాయన మార్గములో ప్రవేశించినట్టయితే సత్యలోకం వరకు వెళ్ళి మళ్ళీ చివరికి వెనక్కి భూలోకానికి వస్తారు. ఇట్స్ లైక్ ఫ్లైట్లో కనుక మనం ట్రావెల్ చేసి వెళ్ళి మళ్ళీ రిటర్న్ జర్నీ చేసినట్టుగా అన్నమాట. అలాగా. ధన్యవాదాలు గురుగారు. ఓకే, ఇప్పుడు ఇక 4వది అహంకారము. 3 తెలుసుకున్నాం కదా. అవ్యక్తం అంటే ప్రపంచంలో చైతన్యం తప్ప మరి ఏదీ లేదు. ఈ అవ్యక్తం అనేది సృష్టికి పూర్వము నాసదీయ సూక్తంలో చెప్పబడింది ఋగ్వేదంలో. సృష్టి ప్రారంభమైన తర్వాత అవ్యక్తంలోంచి భగవంతుడు వ్యక్తీకరించుకున్నాడు విరాట స్వరూపంలో. ఈ విరాట స్వరూపం అనేటటువంటిది మన కంటికి కనిపించదు, కానీ మనం ఇందాక చెప్పినట్టుగా మన భూమిని ఏ విధంగానైతే అక్షాంశాలు, రేఖాంశాలు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్గా విడదీసి ఒక పర్టికులర్ కంట్రీ ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తాము, ఈ దేశము ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ దగ్గర ఉంది అని చెప్పి చెబుతామో, అదేవిధంగా ఇప్పుడు మనకు సూర్యుడు కనిపిస్తే ఇక్కడ భగవంతుడు యొక్క కన్ను ఉంది. మనకు అశ్విని దేవతలు అంటే మన వీరు కనిపిస్తే హెల్త్ రిలేటెడ్ మనకు కనిపించినట్టయితే వీరు భగవంతుడి యొక్క ముక్కు. మనకు మన మనస్సు తెలిసినట్టయితే ఇది హృదయ, కరెక్ట్, ఇక్కడ మనకు భగవంతుడు ఉన్నాడు. అంటే ఈ విధంగా మనము ప్రతి విషయాన్ని భగవంతుడి యొక్క మేజర్మెంట్తో మనము తెలుసుకుంటాము. చర్మం కనిపించిందంటే ఇవన్నీ వృక్షాలు, వృక్షాలు కనిపించాయంటే ఇవి భగవంతుడి యొక్క రోమాలు. సముద్రం కనిపిస్తే ఇది భగవంతుడి యొక్క జఠరం. ఈ విధంగా మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటాం అన్నమాట. అలాగా కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఇప్పుడు లోకాలు తయారయ్యాయి, సృష్టి ప్రారంభం కాలేదు. ఇక 4వది అహంకారము. అహంకారము అంటే ఏంటంటే పొగరు, గర్వము కాదు. అహంకారము అంటే నేను అనే భావన. అంటే నేను ఇప్పుడు మీ అందరికీ భాగవతము నాకు తెలిసినట్టుగా వివరిస్తున్నాను. నేను నా మొబైల్ ఫోన్లో చూస్తున్నాను, అది అహంకారం. అహంకారం అంటే నేను చేస్తున్నాను అనేదాన్ని అహంకారం అంటారు. అంటే పొగరు, ఆ గర్వం అది కాదు. అహంకారం అంటే ఏంటి? ఇప్పుడు ఇండివిడ్యువాలిటీ తయారు చేశారనమాట. ఇంతకుముందు ఏమయ్యేది? సమిష్టిగా ఒక ప్రాంతం తయారైంది, అందులోపల ఇక ఇండివిడ్యువల్ పార్ట్స్ని తయారు చేయాలి. అంటే మనుషులని, రాక్షసులని, దేవతలని, వీరందరినీ కూడా తయారు చేయాలి. అంటే ఈ 7 లోకాలలో, ఈ కింద ఉన్న 7 లోకాలలో, మొత్తం 14 లోకాలలో నివసించేటటువంటి జనాలను తయారు చేయాలి. వారందరి యొక్క సూక్ష్మ శరీరము ఉంది తన దగ్గర. తనలోంచే సృష్టిని ఆయన ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు? తనలోంచే సృష్టి ప్రారంభించి తను మార్పు చెందకుండా ఉన్నాడు. అంటే ఏంటి? సాలెపురుగు తనలోంచే ఒక ప్రపంచాన్ని తయారు చేస్తుంది. అదేవిధంగా మనము కలలు కన్నప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాము. అదేదో సినిమా లోపల బ్రహ్మానందం కూడా నేను ఒక కొత్త సృష్టిని చేస్తాను అని చెప్పేసి జోక్గా అంటాడు కదా. ఆ విధంగా భగవంతుడు తనలోంచే ఒక సృష్టిని తయారు చేశాడు. ఆ తయారు చేసినప్పుడు మనం కూడా ప్రతిరోజు సృష్టి చేస్తున్నాం. నిద్ర లోపల కొత్త కొత్త పాత్రలని సృష్టిస్తున్నాము. అంత మాత్రం చేత మన శరీరం క్షీణిస్తుందా? క్షీణించడం లేదు. అంటే సృష్టి చేసినందువల్ల భగవంతుడి యొక్క అసలు శక్తి ఎటు పోదు. భగవంతుడు క్షీణించడు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన శక్తికి ఏ విధమైనటువంటి క్షీణత లేకుండా ఆయన ఈ ప్రపంచాన్ని అంతా కూడా సృష్టించగలిగాడు, తనలోంచే సృష్టించగలిగాడు. ఈ చిన్న ప్రతి భాగము, మీరు, నేను, ఇక్కడ ఉన్నటువంటి 50 మంది, ఈ అందరినీ ఏమంటారంటే అహంకారము అని చెప్పేసి అంటారు. ఇలాగ ప్రపంచంలో రకరకాల ప్రాంతాలలో రకరకాల జనాలను తయారు చేయగలిగారు. చేసినప్పుడు వారిలో ఎవరిలోనూ జీవం లేదు. ఎవరిలోనూ కూడా జీవం లేదు. ఎవరిలోనూ కూడా చైతన్యవంతమైనటువంటి శక్తి లేదు. దానికి కావాల్సిన ద్రవ్యము భగవంతుడి దగ్గర ఉంది. అవే పంచభూతాలు. ఈ పంచభూతాలను మొట్టమొదటిగా క్రియేట్ చేసినప్పుడు వాటిని పంచతన్మాత్రలు అంటారు. పంచతన్మాత్రలకు 2 రకాల నిర్వచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను చెప్పిన నిర్వచనంలోనే వెళ్దాము. పంచతన్మాత్రలు అంటే అవే అయినటువంటి తన్మాత్రలు. పంచభూతాలని మీకు తెలుసు కదా. ఆ పంచభూతాలు అనేవి ఏంటంటే భూమి అంటే భూమి 50%,
మిగతా 50% మిగతా 4 భూతాలు. అగ్ని అంటే అగ్ని 50%, మిగతా 50%లో 12.5, 12.5, 12.5, 12.5 మిగతా. మనది ఇట్స్ హైలీ క్యాల్కులేటెడ్ అండ్ హైలీ సోఫిస్టికేటెడ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇదన్నమాట. మన ప్రపంచంలో మీరు చూస్తున్న ప్రతిదీ కూడా భూతాలతోటే తయారైంది. మీరు చూస్తున్న ఏది కూడా ఈ పంచభూతాలకు వేరుగా లేదు. ఈ పంచభూతాలు తయారవనప్పుడు కేవలం 5 మాత్రమే ఉన్నాయి. అది భగవంతుడిలోంచి ఉత్పన్నమైనటువంటి ఆకాశము. మొట్టమొదటగా పుట్టినటువంటి ఈ ఆకాశము శబ్దానికి ప్రతీక. ఆకాశంలోంచి వాయువు వచ్చింది. వాయువుకి స్పర్శ తర్వాత శబ్దము ఉంటాయి. ఈ వాయువులోంచి అగ్ని వచ్చింది. దీన్నంతా ఏమంటారంటే కార్యము కారణము అంటారు. కారణము అంటే ఎవరి వల్ల, కార్యము అంటే ఏం జరిగింది. కారణము వాయువు, కార్యము అగ్ని. అగ్నికి స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, తర్వాత శబ్దం ఉంటుంది. తర్వాత వచ్చినది జలము. జలము అగ్నిలోంచి వచ్చినది. ముందు ఆకాశము, ఆకాశంలోంచి వాయువు, వాయువులోంచి అగ్ని, అగ్నిలోంచి జలము. ఈ జలముకి ఈ పై 3 లక్షణాలు ఉంటాయి. తనదంటూ ప్రత్యేక లక్షణము ఉంటుంది. శబ్దము, స్పర్శ, రూపము, రసము, టేస్ట్ ఆ టేస్ట్ కూడా ఉంటుంది. ఈ చివరిదైనటువంటిది భూమి. భూమిలో శబ్దం ఉంటుంది, రూపం ఉంటుంది, స్పర్శ, రసము, గంధము. ఒక్కొక్క భూతానిది ఒక్కొక్క ప్రత్యేక లక్షణం అయినప్పటికీ కూడా మిగతా వాటితో కలవడం చేత అవి మనకు కనిపిస్తున్నాయి, లేకపోతే అవి మనకు కనిపించవు. ఆకాశము తన్మాత్రగా మనకు అవ్యక్తము. స్పర్శ అన్నారనుకోండి, మనకు అది కనిపిస్తోందా? రసం అంటే ఇవన్నీ కనిపించవు అనమాట. అంటే వాటంతటా అవే ఉన్నప్పుడు కనిపించవు. తన్మాత్ర అంటే దానికి అదే, అంటే అదే 100%. ఈ తన్మాత్రలు ఒకదానితో మరొకటి కలవడం చేత సృష్టి జరుగుతుంది. దీనినే ఏమంటారంటే తామస, రాజస, సాత్విక వికారాలు అంటారు. కొద్దిగా ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా వినండి. భగవంతుడు మహత్తు తయారు చేశాడు, ఇక మనని తయారు చేయాలి. మనం తయారు చేయాలంటే ఇండివిడ్యువల్ యూనిట్స్ని తయారు చేయాలి, ఇండివిడ్యువల్ జీవాలను తయారు చేయాలి, ప్రత్యేక జీవులను తయారు చేయాలి. తయారు చేయాలన్నప్పుడు వారి శరీరానికి ఒక మెటీరియల్ కావాలా? ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? పంచభూతాల నుంచి వస్తుంది. కాబట్టి పంచభూతాలకు సంబంధించిన తన్మాత్రలు అని ఉండేవి. ఆకాశ తన్మాత్ర, వాయు తన్మాత్ర, జల తన్మాత్ర, అగ్ని తన్మాత్ర, పృథ్వీ తన్మాత్ర. ఇవి కనిపించవు. ఈ తన్మాత్రలను ఒకదానితో మరొక మిగతా వాటిని కలపడాన్ని పంచీకరణం అంటారు. ఈ పంచీకరణం జరగడానికి కావలసినవి 3: సత్వగుణము, రజస్గుణము, తమస్సు గుణము. ఈ 3 గుణాలు కలపనంత వరకు ప్రపంచమంతా జడముగా ఉంది. ఈ 3 గుణాలు వచ్చిన తర్వాతనే ప్రపంచంలో చైతన్యం ఆరంభమైంది. సత్వగుణము జ్ఞానవంతంగా, ప్రకాశవంతంగా, ఆనందంగా ఉంటుంది. రాజసగుణము లోభము, డైనమిజము, పనిచేసే తత్వాన్ని రాజసగుణం ఇస్తుంది. తామసగుణము నిద్ర, సోమరితనము, అలసత్వము. ఇలాగ ఈ 3 గుణాలను గనక భగవంతుడు తయారు చేయకపోతే బహుశా భగవంతుడికి మనకు తేడా ఉండేది కాదు. అందుకే భగవంతుడిని త్రిగుణ అతీతుడు అంటారు. మనము త్రిగుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాల వల్లనే మనందరము ఒకరికి ఒకరము వేరుగా ఉన్నాము. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో వేరుగా ఉండడానికి కారణము త్రిగుణాలు. భగవంతుడు ఈ త్రిగుణాలను కూడా క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఎందుకంటే భగవంతుడు మనని క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సృష్టి చాలా కాంప్లికేటెడ్. ఒక వంట చేయడానికే మీరు ఎన్నో చేయాల్సి వస్తుంది. స్టవ్ మీద వస్తువు పెట్టే లోపల ఎన్ని రకాల పనులు మీరు ముందే కొన్ని నూరుకోవాలి, తరుక్కునేవి కొన్ని వేడి చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి అదేవిధంగా భగవంతుడు కూడా మహత్తు తర్వాత వచ్చిన అహంకారంలోంచి 3 వికారాలని గుర్తించాడు. ఆ 3 వికారాలు ఏవైతే ఉన్నాయో, వికారము, తేజసము, తామసము, అంటే సత్వము, రజస్సు, సాత్వికము, ఈ 3 సత్వ రజస్ తమో గుణాలని కలిపినప్పుడు ఈ పంచభూతాలు ఇక తర్వాతవన్నీ ఏర్పడ్డాయి. అవన్నీ ఎలా ఏర్పడ్డాయి అనే వాటిని పంచీకరణము అంటారు. పంచీకరణం అంటే ఏంటి? భూమి తయారు కావాలి. మీకు కనిపిస్తుంది భూమి. ఆ భూమి తయారు కావాలంటే ఆ భూమి 50% ఉంటుంది.
మిగతా 50%లో 12.5 ఆకాశము, 12.5% నీరు, 12.5% అగ్ని, 12.5% ఆకాశం. ఇలా 4, మిగతా 4. అలాగే మీకు కనిపిస్తున్న ఆకాశం ఉంది, అంటే ఈ కనిపిస్తున్న స్పేస్ అంతా కూడా ఆకాశమే అన్నమాట. మీరున్నది కూడా ఆకాశంలోనే. ఈ కనిపిస్తున్నటువంటి ఆకాశంలో 50% ఆకాశము, 50% వేడి, 50% ఆకాశము, ఇంకా మిగతా 50% లోపల 12.5, 12.5, 12.5, 12.5 చొప్పున మిగతా భూతాలు ఉంటాయి. మీరు భూమిని చూసినట్టయితే భూమి మామూలుగా ఉండదు. భూమి లోపల నీళ్ళు ఉంటాయి, భూమి లోపల అగ్ని ఉంటుంది, భూమి లోపల వాయువు ఉంటుంది, భూమి లోపల ఆకాశం ఉంటుంది. అదేవిధంగా నా శరీరం చూస్తే, ఇది చూస్తే పైనుంచి చూస్తే ఇది పృథ్వీతత్వం, కానీ కాదు. మన లోపల కూడా అగ్ని ఉంది, లోపల మన లోపల జలతత్వం ఉంది, మన లోపల వాయుతత్వం, పంచప్రాణాల ద్వారా మనకు వాయుతత్వం ఉంది, తర్వాత మన లోపల ఆకాశతత్వం ఉంది, అంటే స్పేస్. ఈ విధంగా మనకు 5 తత్వాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. ఈ ముందుగా భగవంతుడు త్రిగుణాలను తయారు చేయడం ద్వారా యాక్టివిజం స్టార్ట్ అయింది, రెవల్యూషన్ స్టార్ట్ అయింది, మార్పు ప్రారంభమైంది. త్రిగుణాలు లేకపోతే అహంకారం కూడా జడంగా ఉండేది. నేను ఇలా ఉండేవాడిని, అంతే, కదలకుండా అలా ఉండేవాడిని. నా లోపల చైతన్యం ఉండేది కాదు. కానీ నా శరీరం తయారవ్వాలి. నా లోపల నాకేమేమి ఉన్నాయి, ఒక మనిషిగా నాకేమి ఉన్నాయో చూడండి. ఒక శరీరం ఉంది, అన్నమయ్య శరీరం. నా లోపల ప్రాణం ఉంది, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి. పంచ ప్రాణేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ లేకపోతే నేను లేను కదా. నాకు ముందు ఒక దేహం ఉంది. ఈ దేహంలోకి వాయువులు, పంచవాయువులు ఉన్నాయి. తర్వాత నాకు ఇంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కదా. ఈ విధంగా నాకు ఇవన్నీ ఉండడం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ ఉండడం వల్ల నేను తయారయ్యాను. అంటే నన్ను తయారు చేయడానికి ఎన్ని కావాలి? ఇన్ని కావాల్సి వచ్చింది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ మనకు కావాల్సి వచ్చాయి. ఇంత మెటీరియల్ భగవంతుడు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత తన చైతన్యాన్ని దీని లోపల నింపాలి. సో ఇప్పుడు ఏమైంది? మహత్తు తయారైన తర్వాత అహంకారం తయారవడానికి భగవంతుడు ఏం చేశాడంటే, నాకు సత్వగుణము, రజస్గుణము, తమస్సు గుణము కావాలి. ఇవి ఉంటేనే మార్పు సంభవిస్తుంది, ఇవి లేకపోతే మార్పు చేయలేవు. ఈ 3 మాత్రమే దేన్నైనా మార్చేవి. ఒక వ్యక్తి మంచిగా మారాలన్నా గుణాలే, ఒక వ్యక్తి చెడ్డగా అవ్వాలన్నా కూడా గుణాలే, ఒక వ్యక్తి భగవంతుడి స్వరూపం అవ్వాలన్నా కూడా గుణాలే. అందుకే మనము కోరికలు లేకుండా భగవంతుడికి ప్రదక్షిణం చేసేటప్పుడు 3 సార్లు ప్రదక్షిణం చేస్తాము. మొదటిసారి సత్వగుణం నాలో పోగొట్టు, రెండవసారి రజస్సు గుణం నాలో పోగొట్టు, మూడవసారి తమస్సు గుణం నాలో పోగొట్టు. ఈ 3 గుణాలు పోయిన తర్వాత, 3 గుణాలు లేనటువంటి భగవంతుడా, నువ్వు త్రిగుణాల ద్వారా నన్ను నువ్వు దూరం చేసుకున్నావు. ఈ త్రిగుణాల వల్లే మనిద్దరము ఒకరికొకరము కనిపించడం లేదు. ఈ త్రిగుణాలను నన్ను తీసేసేయి. త్రిగుణాతీత భగవంతుడా, నిన్ను చూసే అర్హత నాకు ఈ 3 ప్రదక్షిణాల తర్వాత వచ్చింది అని చెప్పి భగవంతుడికి దండం పెట్టుకుంటాం. చాలా సులభమైన తత్వాన్ని మన హిందూ ధర్మంలో మనకు తెలియజేయడానికి ప్రయత్నించారు. కాలక్రమేణా ధర్మం పైన శ్రద్ధాసక్తులు లేకపోవడం వల్ల మనము కొన్ని విషయాలు పోగొట్టుకున్నాము. భగవంతుడు ముందు అవ్యక్తము, తర్వాత భగవంతుడు వ్యక్తమయ్యాడు, విరాట స్వరూపుడయ్యాడు. విరాట స్వరూపుడు అయినటువంటి భగవంతుడు బ్రహ్మాండాలను తయారు చేశాడు. కానీ ఇంకా సృష్టి ప్రారంభం కాలేదు. ఈ సృష్టి ప్రారంభం కావాలంటే మనకేం కావాలి? ఈ సృష్టి ప్రారంభం కావాలంటే ఇలాంటి శరీరం కావాలి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవి ఉంటే కానీ ఇలాంటిది ఒక శరీరము తయారవ్వదు. నాకు పశువులకు ప్రాబబ్లీ అంతఃకరణాలు ఉండకపోవచ్చు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలలో అహంకారం తప్ప మిగతావి వాటికి ఏమీ ఉండకపోవచ్చు. మనస్సు, బుద్ధి, చిత్తము ఉండకపోవచ్చు కూడా. చిత్తం ఉండొచ్చు. చిత్తం అంటే మెమొరీ. ఇది మెటీరియల్ ఇప్పుడు మనకు కావాలి. ఇంతవరకు అర్థమైందా? ఈ అహంకారంలో మనం పంచభూతాలు లేనిదే మన శరీరం లేదు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు లేనిదే మనము లేము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము లేనిదే మనం లేము. ఇవన్నీ కూడా రా మెటీరియలు. ఈ రా మెటీరియల్ వల్లనే అహంకారంకు ఒక రూపం వచ్చింది. ఈ అహంకారం అనే లోపల రూపం రావడానికి తమస్సు, రజస్సు, సాత్విక గుణాల ద్వారా ఇవన్నీ విడిపోయి అహంకారం ద్వారా మనకొక శరీరము ఏర్పడింది. ఇది అర్థమైందంటే తర్వాత పంచీకరణాలు చెప్తాను. జై శ్రీకృష్ణ. అందరికీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడే అంతఃకరణాలు
తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే వాటి గురించి వివరిస్తాను. జై శ్రీకృష్ణ. గురుగారు అహంకారం అంటే ఏం చెప్పారండి? నేను అనే భావన. అహంకారం అంటే నేను అనే భావన. ఇప్పుడు నేను అనేది ఎవరు? ఇక్కడ నేను అన్నాను. నేను అంటే ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ ఈ జ్ఞానేంద్రియాలు, ఈ చేతులు, కాళ్ళు, నోరు, విసర్జన అవయవాలు అనేటటువంటి కర్మేంద్రియాలు, ఇవన్నీ లేకపోతే నేను లేను కదా. అహంకారము సమ్మరీ ఆఫ్ ఆల్ దీస్. పంచభూతాలు, అంటే ఈ శరీరం పంచభౌతిక శరీరం కదా. పాంచభౌతిక శరీరం, పంచభూతాలతో తయారైన శరీరము. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవన్నీ కూడా అహంకారం యొక్క రూపాలు. నేను అనే భావన మనకి ఎప్పుడు వస్తుందంటే ఇవన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిచ్చాళ్ళు ఉన్నారనుకోండి, మనస్సు చంచలంగా ఉందనుకోండి, వాళ్ళకి అసలు ఇది నేను అనే భావన కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన 24, 25, 29 తత్వాలలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా నేను అనే భావన ఉండదు. బుద్ధే లేదు వాడికి. ఏం తెలుస్తుంది? నిద్రలో ఉన్నాను, నాకు నేను అనే భావన ఉంటుందా? ఉండదు. ఆ నేను అనే భావనని అహంకారము అంటారు. నేను అనే భావన రావడానికి కారణము ఈ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. అంటే నేను అనేది వచ్చాకే గుణాలు వచ్చినాయి అంటారండి, అంతే కదా? నేను అనేది సృష్టించడానికి, నేను అనే అహంకారము సృష్టించడానికి భగవంతుడు త్రిగుణాలను ముందు సృష్టించాడు. సృష్టించిన తర్వాత మహత్తులో ఒక్కొక్క జీవిని ప్రత్యేకంగా వేరు చేశాడు. అహంకార భావన వచ్చేలాగా చేశాడు. భగవంతుడు సత్వగుణము, రజస్సు గుణము, తమస్సు గుణముని పంచభూతాలతో కలిపినప్పుడు ఈ శరీరము, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ వచ్చి మనకు అహంకారం అనేది పూర్తిగా ఏర్పడింది. అంటే చిన్న చిన్నగా యూనిట్స్ తయారు చేశాడు. ఇంకా యూనిట్స్ లోపల ఈ ఈ లక్షణాలన్నీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పిన 29 తత్వాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 29, లేదా తన్మాత్రలని కనుక తీసేసినట్టయితే 24. ఈ 24 తత్వాలు ఉన్న తర్వాత అహంకారం అనేది మనకు కనిపించింది. అంతవరకు అహంకారం అనే భావన రాదు మనకు. ఇప్పుడు మనసు, బుద్ధి, చిత్తము అంటారు కదండి, ఈ మూడు కొంచెం వీలైతే ఒక్కసారి తప్పకుండా. ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి ఈ నాలుగింటిని అంతఃకరణాలు అంటారు. అంతఃకరణాలు, అందుకే అంతఃకరణ శుద్ధి కావాలి అంటారు కదా. మనస్సు అనేది వాయు స్వరూపము. మీకు తర్వాత వస్తుంది, ఒక 5 నిమిషాల తర్వాత వస్తుంది. మనస్సు అనేది వాయు స్వరూపము. ఇది ఎప్పుడూ చంచలంగా కదులుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడిని అడుగుతాడు, మనస్సుని నిగ్రహించలేకుండా ఉన్నాను కృష్ణ అంటాడు. అర్జునుడు సామాన్యుడు కాదు. అర్జునుడు ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వాడు. అర్జునుడికి ఎంతో తెలివి ఉంది. తపస్సు చేశాడు, గొప్ప తపస్సులను చేసుకున్నాడు అర్జునుడు. అర్జునుడు వేదాలను చదివాడు, గురువు దగ్గర వేదాంగాలు నేర్చుకున్నాడు. ఇంత తెలివి ఉన్న అర్జునుడు కూడా ఏమన్నాడంటే, మనస్సును నేను నిగ్రహించలేకుండా ఉన్నాను. ఎందుకంటే మనస్సు అనేది ఆలోచనలకు, సంకల్పాలకు మూలము. ఇంతవరకు మనస్సు మీకు అర్థమైంది అనుకుంటాను. మనస్సు అనేది ఆలోచనలకు, సంకల్పాలకు మూలం. నంబర్ 1. నంబర్ 2, బుద్ధి. బుద్ధి అంటే మనకు నిశ్చయాత్మకమైనటువంటి, అంటే డెసిషన్ మేకింగ్ పవర్ ఇచ్చేటటువంటి మనస్సులో భాగము. మనస్సుని 4 భాగాలు చేసాము అంతఃకరణాలని: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని. ఈ బుద్ధి అనేది ఏదైతే ఉందో ఇది మనకు, ఇది మంచి పని, ఇది చెడ్డ పని, ఇది నువ్వు చెయ్యి, ఇది చెయ్యకు, డెసిషన్ మేకింగ్ తీసుకునేది. మనం ఎడమవైపు వెళ్ళాలా, కుడివైపు వెళ్ళాలా, అన్నం కుడి చేత్తో తినాలా, ఎడమ చేత్తో తినాలా, ఇవన్నీ తెలిపేదాన్ని బుద్ధి అంటారు. మనస్సు ఏమో సంకల్పం చేస్తుంది, బుద్ధి ఏమో మనస్సును కొట్టి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి చెబుతుంది. కాబట్టి మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఇక 3వదైనటువంటి చిత్తము. చిత్తం అంటే ఏంటి? స్టోరేజ్ యూనిట్. అంటే మీరు ఏ విషయాలనైనా జ్ఞాపకం ఎలా ఉంచుకోగలుగుతున్నారు? కంప్యూటర్లో డేటా, మీ మొబైల్ లోపల ర్యాము, రాము ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ర్యామ్ కెపాసిటీ ఏదైతే మీకు ఉంటుందో అది మీరు SD కార్డులో కూడా కొంత, మెమరీ కార్డులో కూడా కొంత పెట్టుకుంటారు. దాన్ని చిత్తము అంటారు, స్టోరేజ్ యూనిట్. ఈ చిత్తం లోపల మీ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ఒకదానిపై మరొకటి ఇలా 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 పోగు చేసుకుని ఉంటామన్నమాట. ఆ పోగు చేసుకున్న విషయాలే కనుక లేకపోతే మీరు ఒక వ్యక్తిని గుర్తుపట్టరు. ఇప్పుడు నన్ను ఇవాళ చూశారు కదా, నన్ను ఒక 10 రోజుల తర్వాత చూస్తే చిత్తంలోంచి ఆ రికార్డు బయటికి తీసిస్తుంది అనమాట. ఓ, దిస్ ఈస్ ద రికార్డ్ దట్ యు ఆర్ లుకింగ్ ఫార్ అని చెప్పేసి టక్కుమని మీకు అందిస్తుంది. అప్పుడు ఆ రికార్డుని మీరు చూడగలుగుతారు. అది చిత్తం. చిత్తం అంటే స్టోరేజ్ యూనిట్. అహంకారం అనేది నేను అనే భావన. వీటన్నిటి ద్వారా
నేను అని చెప్పి తెలుసుకోగలుగుతున్నాను. ఆ తెలుసుకునేటటువంటి భావనని అహంకారము అంటారు. ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణాలు అంటారు. ఇవి నాలుగు మన కంటికి కనిపించినప్పటికీ కూడా ఇవి లేవు అని చెప్పి మనము అనలేము. జై శ్రీకృష్ణ. అవునవునండి, బాగా చెప్పారండి. నాకు ఇప్పుడు దాకా డిఫరెన్స్ తెలియదు వీటి గురించి. అయ్యో పర్వాలేదమ్మా, ఏం కాదు, ఏం పర్వాలేదు. అందుకే వీలైనంత సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా కూడా ఏమన్నా నేను వివరంగా చెప్పకపోతే చెప్పండి. ఇంకొక 10 నిమిషాల సమయంలో వీలైనన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. మరొకసారి అందరికీ ఆ, హరి ఓం అండి. హరి ఓం మేడం. నాకు పంచభూతాలు అన్ని బాగున్నాయి కానీ అందులో అహంకారము నేను అని రెండు తీసేస్తే ఇంకా బాగుండు కదా, రెండు ఎందుకు పెట్టిండ్రు? అహంకారం అనేది లేకపోతే నేను అనేది ఉండదు కదా. ఇప్పుడు భగవంతుడు ఏంటంటే తనను అనేకం చేసుకోవాలని కదా భగవంతుడి ఆలోచన. అహంకారం లేకపోతే, అహంకారం అంటే పొగరు కాదని మీకు ముందే చెప్పాను. అహంకారం అంటే పొగరు, గర్వము కాదు. అహంకారం అంటే నేను అనే భావన. నేను ప్రవచనం ఇస్తున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ కూడా నేను అనేది. ఆ నేను అనేది లేకపోతే ఈ చిన్న యూనిట్స్ తయారవ్వవు. భగవంతుడు తనను తానే అనేకము చేసుకుందామన్న భావనతో సృష్టి ప్రారంభమైంది. కాబట్టి సృష్టికి కావలసినదే అహంకారము. లేకపోతే అంతకుముందు మహత్తు దాకా చేసి భగవంతుడు ఆపేస్తే ఏముంది? అన్ని చోట్ల బ్రహ్మాండాలు ఉండేవి, అందులో మనుషులు ఉండేవి కాదు. అంటే పెద్ద పెద్ద సిటీలు కట్టాము, అందులో ఎవరు వెళ్ళట్లేదు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కట్టాము, అందులో అపార్ట్మెంట్లలోకి జనాలు వెళ్ళడం లేదు. ఏ అపార్ట్మెంట్కు ఆ అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్ నాది, ఈ అపార్ట్మెంట్ నాది అని మనం ఎలా వెళ్తున్నామో, ఒక 14 అంతస్తుల అపార్ట్మెంట్ ఉందనుకుందాం. 14 అంతస్తుల అపార్ట్మెంట్లో మనం ఇప్పుడు 8వ అంతస్తులో ఉన్నామన్నమాట. 8వ అంతస్తు భూలోకం. ఆ భూలోకంలో 100 కోట్ల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు, నేను అపార్ట్మెంట్లో ఉన్నాను, ఇంకొకరు ఇంట్లో ఉన్నారు, ఇంకొక కొంతమంది భవనంలో ఉన్నారు, ఇంకొంతమంది ప్యాలెస్లలో ఉన్నారు. ఆ 8వ ఫ్లోరు. కాబట్టి ఎవరి యూనిట్ వారికి ఉండాలి అంటే నాది. అందరము ఒకే కామన్ హాల్లో పడుకోలేం కదా, ఎవరిది వాళ్ళకి యూనిట్ కావాలి. అందుకోసమే భగవంతుడు అలా క్రియేట్ చేశాడు. మన కింద 7 ఇంకా 7 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ 7 ఫ్లోర్స్ లోపల అతల సుతల వితల మహాతల రసాతల పాతాల ఈ యూనిట్స్ అన్నీ ఉన్నాయి. పైన మళ్ళీ మన భూమితో కలుపుకొని మన పైన ఇంకా 6 ఉన్నాయి అన్నమాట. కాబట్టి భగవంతుడు ఏ యూనిట్కి ఆ యూనిట్ ఆయన తనకు నచ్చినట్టుగా క్రియేట్ చేశాడు. మనకు నచ్చినట్టుగా కాకుండా తనకు నచ్చినట్టుగా క్రియేట్ చేశాడు. హరి ఓం అండి, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. అస్తిత్వం అనొచ్చండి దీన్ని, అస్తిత్వం అహంకారాన్ని అస్తిత్వము అనొచ్చు, అస్తిత్వం అనొచ్చు. నేను ఉన్నాను అనే భావన అస్తిత్వం. థ్యాంక్ యూ సార్. నమస్తే గురుజీ, నమస్తే. నమస్తే. అహంకారం అంటే నేను అన్నారు కదా స్వామి, అంటే ఆత్మ అంటారా? ఓకే, నేను అనే భావనకి ఆత్మ అనేది కాదు. ఆత్మ అనేది ఇది ప్రత్యేకమైన టాపిక్, జాగ్రత్తగా వింటానంటేనే చెప్తాను. ఆత్మ అనేది ఎలక్ట్రిసిటీ. ఆత్మ అనేది ఎలక్ట్రిసిటీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది. ఈ ఎలక్ట్రిసిటీ లోపల నేను ఒక చోట ప్లగ్ పాయింట్ పెట్టి లైట్ తీసుకుంటున్నాను, ఒక చోట ప్లగ్ పాయింట్ పెట్టి నా మొబైల్ ఛార్జ్ చేసుకుంటున్నాను, ఇంకొక చోట ప్లగ్ పాయింట్ పెట్టి ఫ్యాన్ పెట్టుకున్నాను, ఇంకొక చోట ప్లగ్ పాయింట్ పెట్టుకుని ఏసీ పెట్టుకున్నాను, ఇంకో చోట ప్లగ్ పాయింట్ పెట్టుకుని రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. ఇవన్నీ జీవులు. ఓకేనా? ఈ జీవులుగా వచ్చినప్పుడు మాత్రమే నేను అనే భావన వస్తుంది. ఎలక్ట్రిసిటీకి నేను అనే భావన ఉండదు. మీకు అర్థమైందా లేదా చెప్పండి ఈ పాయింట్. ఎప్పుడైతే నేను వ్యక్తం అవుతానో అప్పుడే నేను అనే భావన వస్తుంది. వ్యక్తమయ్యే వరకు రాదు. చైతన్యం, ఈ ఎలక్ట్రిసిటీని ఆత్మ అంటారు. అంతేగాని ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత, ఎక్స్ అనే పర్సన్ చనిపోయిన తర్వాత, వై అనే పర్సన్ చనిపోయిన తర్వాత, జెడ్ అనే పర్సన్ చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ముక్కలుగా చేసుకుని నా ఆత్మ నేను పట్టుకుపోతా, నీ ఆత్మ నువ్వు పట్టుకుపో అని ఉండదు. అది కరెంటు అన్ని చోట్ల ప్రవహిస్తోంది. ప్రపంచమంతా కరెంటు ప్రవహిస్తోంది. ఆ కరెంటులోంచి ఎవరికి కావాల్సిన ముక్క బతకాలనుకున్నప్పుడు వాడు ఆ ముక్క తీసుకుని వస్తాడు. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇందులోపల అసలైనటువంటి చైతన్యం ఉండదు. అప్పుడు ఈ శరీరము జడమైపోతుంది. ఈ జడమైన శరీరం లోపల భగవంతుడు తన ఆత్మని పెట్టాడు. అందుకే మీలో, నాలో, ప్రపంచంలో అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. కాబట్టి ఆత్మ అనేది నేను అనే భావనకు పూర్తిగా దూరము. ఆత్మ అనేది అందరిలో ఒకటే. మీ ఆత్మ, నా ఆత్మ ఉండదు. నా ఆత్మకథ అని ఊరికే ఫన్ కోసం అంటాం, కానీ నా ఆత్మకథ ఏమి ఉండదు. అక్కడ ఆత్మ అంటే టెంపరీగా దేహం అనే డెఫినేషన్ తీసుకుని ఆత్మ అని అనుకోవచ్చు. కానీ అసలు ఆత్మ అంటే చైతన్యవంతమైనటువంటిది, భగవంతుడి యొక్క స్వరూపము. ఆ చైతన్యం తీసుకోకపోతే మనమంతా జడము. ప్రపంచం లోపల ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటన్నింటినీ జడ స్వరూపం అంటారు. ఈ జడ స్వరూపాన్నే
అపరము అంటారు. ఇది శ్రీకృష్ణుడు మనకు 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో కూడా తెలియజేశారు. ఈ అజడం కాకుండా పరజగత్తు ఒకటి ఉందన్నమాట. ఆ పరజగత్తే భగవంతుడి యొక్క చైతన్యము. ఆ చైతన్యం, ఆ ఎలక్ట్రిసిటీ తీసుకునే వరకు నేను అనే భావన రాదు. నేను అనే భావనకి కారణము ఈ శరీరము, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచప్రాణాలు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఇది నేను అని చెప్పి తెలుసుకుంటాము. కాబట్టి నేను వేరు, ఆత్మ వేరు. ఆత్మ మనందరిలో ఒకటే ఆత్మ ఉంది, మనందరిలో ఒకటే ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది. కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి, రకరకాల కంప్యూటర్లు. ఆ కంప్యూటర్కి ప్లగ్ పాయింట్ పెట్టే వరకు కంప్యూటర్ పనిచేయదు. కంప్యూటర్ ఉంది, కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, ఇట్ హ్యాస్ మదర్ బోర్డ్ అండ్ ఆల్ ద అదర్ పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఎప్పుడైతే మీరు పవర్ ప్లగ్ పెట్టారో అప్పుడు కంప్యూటర్ పనిచేయదు. అదేవిధంగా ఆత్మ అనేది మీ లోపల లేకపోతే మీరు పనిచేయరు. ఆ ఆత్మ అందరికీ సమానంగా దొరికేదే. పశువుల్లోనూ, జంతువుల్లోనూ, మనుషుల్లోనూ అన్నిటి చోట ఉన్నది ఒకటే ఆత్మ. అదే పరమాత్మ, అదే జీవాత్మ. జీవాత్మ పరమాత్మ ఒకటే. జీవాత్మ పరమాత్మ నుంచి శక్తి తీసుకుని, చైతన్యం తీసుకుని మనము ఈ శరీరం నేను అనే ఈ దేహాన్ని నడిపించుకుంటున్నాము. లేకపోతే ఈ నేను అనే దేహం రాదు. కాబట్టి నేను అంటే మనం ఏమనుకుంటున్నాం, ఈ దేహము అనేది అనుకుంటున్నాము. కానీ యాక్చువల్లీ నేను ఆత్మస్వరూపుడను, నేను ఆత్మనై ఉన్నాను. అంటే నేను భగవంతుడి యొక్క ఆత్మనై ఈ దేహాన్ని తీసుకున్నాను అంటే ఆత్మకి సరైన సమాధానం. కానీ నేను ఆత్మ ఒకటేనా అంటే కాదు. ఆత్మ అనేది ఎలక్ట్రిసిటీ, నేను అనే అహంకారము దేహం వల్ల వచ్చింది. కానీ నా ఒరిజినల్ స్వరూపము ఆత్మనే. ఎందుకంటే నాకు ఆ చైతన్యం లేకపోతే నేను లేను. అదే అన్నమాట డిఫరెన్స్ అక్కడ. అంటే ఈ దేహము ఉన్నంత వరకు, అహంకారం ఉన్నంత వరకు నేను వేరు, ఆత్మను వేరు. కానీ నా ఒరిజినల్ స్వరూపము ఆత్మ. ఎందుకంటే చైతన్యం అనేది ఆత్మ. ఆత్మకు ఏది అంటుకోదు. ఈ దేహంకి అన్నీ అంటుకుంటాయి కానీ నాకు అంటుకోవు. ఈ దేహము సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం ఉంటుంది. ఆ శరీరంలో మనకు కనిపించని శరీరాలు మన పాపపుణ్యాలన్నీ పోగు చేసుకుని మనకు కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటాం అన్నమాట. ఎత్తిన తర్వాత సృష్టి జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటాడు. ఒక రోజు అవగానే కళ్ళు మూసుకుంటాడు. అది 1000 మహాయుగాలు అంటారు. అది మళ్ళీ వచ్చే క్లాస్లో తెలుసుకుందాం. ఆ 1000 మహాయుగాల తర్వాత బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకోగానే మళ్ళీ మనం అందరం కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతాము. మళ్ళీ భగవంతుడికి రాత్రి పూర్తయిపోయి పగలు ప్రారంభం అవ్వగానే మళ్ళీ మనం అందరము శరీరాలు తీసుకుని మనం చేసుకున్నటువంటి 100 కోట్ల జన్మలలో చేసుకున్న పాపపుణ్యాలను మళ్ళీ అనుభవిస్తాము సూక్ష్మ శరీరం ద్వారా. అది అంటే నేను ఆత్మస్వరూపుడని అనేది కరెక్టు. కానీ నేను ఇలా అహంకారంతో ఉన్న నేను ఆత్మని కాదు. నేననేది దేహముకి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సృష్టిలో ఏదైతే అహంకారం అనుందో అది ఆత్మ కాదు. కానీ నా ఒరిజినల్ స్వరూపం ఆత్మస్వరూపం. ఎందుకంటే ఆ చైతన్యం లేనిదే నా లోపల ప్రాణం లేదు. కాబట్టి మనం చేసే పాపపుణ్యాలు కూడా ఆత్మకి అంటుకుంటాయి స్వామి. ఆత్మకు అంటుకోవు. అది అందుకే చెప్తున్నాను, ఆత్మ అనేది చైతన్యవంతము, మన సూక్ష్మ శరీరానికి అంటుకుంటాయి. ఇప్పుడు మీరు చేసినవన్నీ కూడా వదిలిన తర్వాత మనకి ఈ శరీరంతో మనకి పని ఉండదు కదా. ఈ శరీరంతో పని ఉండదు. అప్పుడు అందుకోసం అని చెప్పేసి ఈ స్థూల శరీరానికి, ఇప్పుడు మనం చూస్తున్న శరీరాన్ని స్థూల శరీరము అంటారు. దీనిని ఆవరించుకుని సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని ఉంటాయి. ఈ కారణ శరీరం ఏం చేస్తుందంటే, మనం కారణ శరీరం అంటే బీజము, దీన్ని ఇంగ్లీష్ లోపల సీడ్ అంటాము. ఈ సీడ్ ఏం చేస్తుందంటే ఇది పైకి వెళ్ళి వాయువులో కలిసి వాయువులోంచి మేఘాలలో కలుస్తుంది. మేఘాలలో కలిసినటువంటి ఇది అది మళ్ళీ వర్ష రూపం లోపల భూమిలో పడుతుంది. భూమి లోపల పడి చంద్రుడి యొక్క తత్వం ఉన్నటువంటి ఔషధుల ద్వారా వాటన్నిటి ద్వారా మళ్ళీ పంటగా మొలిచి తండ్రి శరీరంలోకి ప్రవేశిస్తుంది. తండ్రి శరీరంలో ప్రవేశించినటువంటి ఈ కారణ శరీరము తల్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది. తల్లి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది క్రమ పద్ధతిలో మళ్ళీ దేహాన్ని రూపొందించుకుంటుంది, మళ్ళీ పుడుతుంది. కాబట్టి మన శరీరంకి అంటకపోయినా మన కారణ శరీరానికి అంటుతాయి. ఈ శరీరము పడేస్తాం మనము, కానీ కారణ శరీరం అని మనకు కనిపించని ఒక శరీరం ఉంది, ఆ శరీరానికి అంటుకుంటాయి. అంటే మరి జన్మలకి పాస్ అవుతూనే ఉంటుంది. అది మనం చేసిన పాపపుణ్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని కోట్ల జన్మల వరకు వెంటాడుతూనే ఉంటాయి. అందుకే మనకి జన్మ పరంపర. ఇప్పుడు మీరు ఇప్పుడు కలియుగం అంటారు కదా స్వామి, ఇప్పుడు ఈ జన్మకే అని అంటారు కదా. కాదు, అలా లేదండి. కొన్ని మాత్రమే, అధిక పాపం అధిక పుణ్యం మాత్రమే ఈ జన్మకే అనుభవిస్తాము. లేదా సులభంగా ఫలితం వచ్చేవి కూడా ఈ జన్మకే అనుభవిస్తాము. కానీ మిగతావన్నీ కూడా మనకు సంచితం. కర్మలు 3 రకాలు: సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని 3 రకాలు. సంచితం అంటే మనం కొన్ని కోట్ల జన్మలలో కలుపుకున్నటువంటి కర్మల 100 కోట్ల, లక్షల కోట్ల విలువైన రూపాయల
ఆస్తులు అప్పులు భుజం మీద వేసుకుంటాము. దాన్ని సంచి అని జ్ఞాపకం ఉంచుకోండి. సంచి, దాన్ని సంచితం అంటారు. ఇంగ్లీష్లో క్యుములేటివ్ అంటారు. ఇంతవరకు అర్థమైందా? క్యుములేటివ్, సంచితము. ఓకే, సంచి అని జ్ఞాపకం ఉంచుకోండి. సంచిలో ఇలా భుజం మీద వేసుకున్నాం అనుకోండి. ఓకేనా? మొదటిది. ఇందులోంచి ఈ జన్మలో, ఈ చిన్న జన్మ కదా మనది, మన హిందూ ధర్మం ప్రకారం మనం 120 సంవత్సరాలు బతుకుతాము. రచకు, రాగుష, బుకేషు, రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, ఈ సీక్వెన్స్లో మన శరీరంలో దశలు ప్రారంభమయ్యి ఆ దశల ద్వారా 120 సంవత్సరాలు అన్నీ బాగుంటే బతుకుతాం. ఆ 120 సంవత్సరాలలో మనము జాగృతావస్థలో అనుభవించేది, తర్వాత నిద్రావస్థలో అంటే మనకు స్వప్నంలో అనుభవించే పాపపుణ్యాలు ఈ జన్మకు వస్తాయి మనకు. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. అంటే ఇక్కడ అంటే స్వప్నంలో అంటే నిద్రపోయినప్పుడు కూడా చెడ్డ కళలు మంచి కళలను వస్తాయి కదా. ఒక్కొక్కసారి చాలా మంచి కళలు వస్తాయి. సడన్గా కోటీశ్వరుడు అయిపోయినట్టుగా కళ వస్తుంది కదా. అప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో. అప్పుడు మన పుణ్యం కొద్దిగా కరిగిపోయింది అనమాట. అదే బాగా చెడ్డగా ఎవడో మనం కొడుతున్నట్టుగా కళ వస్తుంది కదా, అప్పుడు కొద్దిగా పాపం కరిగిపోతుంది. కాబట్టి చెడ్డ కళలు వచ్చినప్పుడు లేచింది. అందుకే చెడ్డ కళలు ఉన్నప్పుడు దబదబా దండం పెట్టుకోవాలి భగవంతుడికి అని చెప్పేసి అంటారు కదా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి చక్కగా వాటర్ తాగి చక్కగా మళ్ళీ గోవిందా అనుకుని మళ్ళీ పడుకోవాలి. ఎందుకంటే మనకు పాపం కరిగిపోయింది అనమాట. పాపం కరిగిపోయింది కాబట్టి దానికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పి పడుకోవాలి. అంటే మనకి భగవంతుడే కనపడుతుంటాడు కదా స్వామి అప్పుడప్పుడు. అప్పుడు అదేంటి అంటారు? భగవంతుడు అప్పుడప్పుడు స్వాములు కనపడుతుంటారు కదా, ఒక శివుడు లేదంటే రాములు వారు. మంచిదే కదా, అది మంచిది, అది పుణ్యం. మరి మంచిది, అది పుణ్యం అంటారు. అది మంచిది. మంచి కళ ఏమో మన పుణ్యక్షయం జరుగుతుంది. చెడ్డ కళ ద్వారా పాపం క్షయం జరుగుతుంది. సో మన జాగృతావస్థలో, స్వప్నావస్థలో అనుభవించేటటువంటి పాపపుణ్యాలు, ఇక్కడ 1 కోటి రూపాయల ఆస్తి, 1 కోటి రూపాయల అప్పులు ఉన్నాయి నాకు. అందులోంచి ఈ జన్మలో అనుభవించే 1000 రూపాయలు ఇచ్చాడు దేవుడు, అంతే. సో ఇంకా ఎన్ని కోట్లు ఉన్నాయి అవన్నీ అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మలు కావాలి నాకు. అయితే ఇక్కడతో నేను ఊరుకోను. ఈ జన్మలో మళ్ళీ కొత్త కర్మలు, కొత్త ఇవి చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. ఆ కొత్త కర్మలు వాటిని ఏమంటారంటే ఆగామి పాపపుణ్యాలు అంటారు. అంటే ఈ జన్మలో చేసుకున్న కొత్త పాపాలు, ఈ జన్మలో చేసుకున్న కొత్త పుణ్యాలు వచ్చే జన్మ మళ్ళీ ఈ సంచిలోకి వెళ్ళిపోతాయి. దాన్ని ఆగామి అంటారు. సో సంచితము, ప్రారబ్ధము, ఆగామి. ఈ ఆగామిని తీసుకెళ్ళి మళ్ళీ మనము సంచిలో వేసుకున్నాక మళ్ళీ వచ్చే జన్మకు అవన్నీ సంచితం అవుతాయి. మళ్ళీ మనం ఫ్రెష్గా 1000 అనుభవించడానికి వస్తాము. మళ్ళీ 1,00,000 పాపాలు చేసుకుంటాము. మళ్ళీ అట్లా అలా అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మోక్షం ఉంటుంది దానికి. ఇవాళ అది కాదు, మోక్షానికి వేరే మార్గాలు ఉన్నాయి. మోక్షానికి ముందు పాపాలు పుణ్యాలు కూడా 0 అవ్వాలి. దానికి భగవంతుడు భక్తి, భాగవతము ద్వారా శ్రద్ధ. ఇప్పుడు మీరు ఇంత శ్రద్ధ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సో శ్రద్ధాశక్తులతో మన హిందూ ధర్మము ఇచ్చినటువంటి మార్గాలను పాటించే వారందరికీ కూడా మోక్షం లభిస్తుంది. జై శ్రీకృష్ణ. నన్ను శ్రీనివాస్ అని పిలవండి స్వామి. ఊరికే నేను పొద్దున సంధ్యావందనం వల్ల ఈ బొట్లవి పెట్టుకున్నాను అంతే, అంతకుమించి లేదు. లేదు అండి, నాకైతే ఎవరిని పిలువనా అలాగే పిలుస్తుంటా. అది గురుజీనో స్వామినో ఏదో పిలుస్తుంటా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకొక 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు మనము ప్రశ్నలు తీసుకుని ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుని మళ్ళీ వచ్చే బుధవారం కలుసుకుందాము. అడగండి అమ్మా ప్రశ్నలు. అయ్యో ఏమి లేదు, డౌట్ల కోసమే కదా ఈ సెషను. ఏం పర్వాలేదు, ఎన్నైనా అడగండి. ఇందాక కళలు గురించి చెప్పారు కదా. అయితే ఇప్పుడు మనం భాగవతము అన్ని చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి మంచి జరుగుతుంది దేవతలంగా, చెడు కూడా జరుగుతుందిగా. మనకు కూడా అదే విన్నప్పుడు మంచి జరిగినప్పుడు మంచి ఆలోచిస్తాం కాబట్టి మంచి నిద్రలో కూడా అలాగే వస్తుంది. వాళ్ళ గురించి ఏదో రకంగా కష్టము అది ఇది వింటాం కదా, అదే ఆలోచన వస్తుంది. అప్పుడు ఎలాగనుకోవాలి? అవును, మీరు అన్న పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. మీరు అనేది ఏంటంటే మనం ఆలోచించిన విషయాలే కళలో వస్తాయి కదా, అవి పాపపుణ్యాలతో సంబంధం ఏముంది అని చెప్పేసి అంటారు. అవును, వాటికి సంబంధం లేదు. మీరు అన్నది కరెక్టే. నేను చెబుతున్నది కేవలం మనకు పాపములు పుణ్యములు పోగొట్టేటటువంటి కర్మల గురించి చెప్తున్నాను. కొన్ని కర్మలు మనకు నిద్రలో కూడా పోతాయి అని చెప్పి చెప్పడము. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఏదో ఆలోచించి పడుకుంటే అదే వస్తుంది కాబట్టి దానికి పెద్ద ఫలితం ఉండదు, కరెక్టే. కానీ ఏవైతే మనకు కొన్ని కళలు, భయంకరమైన కళలు, మనం ఆలోచించినటువంటి కళలు, మనకు సంబంధం లేని కళలు వచ్చి మనను డిస్టర్బ్ చేసినప్పుడు అప్పుడు అనుకోవాలి నాకు కొంత ప్రారబ్ధ ఫలము పోయింది అని. మీ ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది. దానికి సరైన జవాబు ఏంటంటే అన్ని కళలు కూడా మన కర్మలకు డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ ఉండవు అన్నది ఆన్సర్ దానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఇంకా వచ్చే వారం మనము పంచీకరణం పూర్తి చేసుకుంటాము. తర్వాత మన్వంతరాలు, యుగాలు, ఈ సృష్టి ఎట్లా ప్రారంభమైంది అనేది ఇంకొక తరగతిలో పూర్తి అయిపోతుంది అనమాట. ఈ వారము చెప్పండి, ఈ వారం ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నా కూడా ఇంకొక 5-10 నిమిషాలు తీసుకుందాం. జై శ్రీకృష్ణ. గురూజీ మరి పొద్దున పడే కళలు నిజమవుతాయి అంటారు కదా? అంటారు. అది నాకు అంత ఐడియా లేదు. అది అంటే జనరల్గా అవ్వచ్చేమో, మరి తెలీదు. అంటే మనకేమన్నా బహుశా సూచన అయ్యి ఉండొచ్చేమో. నాకు అలా ఎప్పుడు జరగలేదు కాబట్టి నేను దాని గురించి చెప్పలేను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా అది ఊరికే ఆచార వ్యవహారాల్లో వాళ్ళలో వీళ్ళు అనగా విన్నదే తప్ప నాకు పెద్దగా ఏం కాలేదు. అంటే ప్రత్యేకంగా దానికి నా దగ్గర జవాబు లేదు. ఓకే ఓకే సార్. మరి నిద్రలో కళలు పడని వాళ్ళ సంగతి ఏంటి సార్? మరి వాళ్ళు అప్పుడు మామూలు జాగృతావస్థలో ఎక్కువ కష్టాలు అనుభవించాలి అంతే. ఎందుకంటే కర్మ అనేది 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలని మీరు ఎలా ఖర్చు పెడతారనేది ఉంది. అది మీరు లక్కీగా నిద్రలో వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోతుంది. నిద్రలో మీరు స్వప్నంలో ఉన్నప్పుడు కూడా మీరు మెలకువగా రాకపోతే జాగృతావస్థలో ఎంత కష్టపడతారో నిద్రలో కూడా అంతే కష్టపడతారు. మీకు తెలిసిపోతూ ఉంటుంది ఆ భావనలు మీకు. ఎందుకంటే మనస్సు బుద్ధి పనిచేస్తూ ఉంటాయి స్వప్నావస్థలో. మనం బాధపడేదంతా కూడా మనస్సు బుద్ధితోటే బాధపడతాము. కాబట్టి జాగృతావస్థలో ఉన్నా స్వప్నావస్థలో ఉన్నా కూడా మీరు అనుభవించే కష్టము మనస్సు బుద్ధికి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి స్వప్నావస్థ రాదంటే మరీ మంచిది. స్వప్నావస్థ రాకపోవడం సంభవం కాదు. ఎందుకంటే మనకు 3 అవస్థలు: జాగృతావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, సుషుప్తావస్థ అంటారు. కాబట్టి రావాలి. అందులో ఒకవేళ మీరు గుర్తించగలిగేటటువంటివి రానప్పుడు మంచిదే. జాగృతావస్థ లోపల వాటిని మీరు అనుభవించాలి. ఏ పనైనా మనం చేసే ప్రతి పనిని కర్మే అంటారు. ఈ కర్మ ఒక మంచి ఫలితాన్ని, ఒక చెడు ఫలితాన్ని, ఒక మిశ్రమ ఫలితాన్ని, ఒక తటస్థ ఫలితాన్ని ఇచ్చి తీరుతాయి. ఏ కర్మ కూడా వృధా పోదు. మంచి పని వృధా పోదు, మంచి కర్మ వృధా పోదు. ప్రతి చెడ్డ కర్మ మనకు వస్తుంది. మనమన్న ప్రతి చెడ్డ మాట, మనం అన్న ప్రతి అవతల వాళ్ళని విమర్శించింది కావచ్చు, అవతల వాళ్ళ మీద గాసిప్ అవ్వచ్చు, అవతల వాడిని తిట్టింది అవ్వచ్చు, అవతల వాడిని కొట్టింది అవ్వచ్చు, ప్రతి చిన్నది కూడా రికార్డ్ అయి మనతోటే ఉంటుంది. ఎక్కడికో వెళ్ళక్కర్లే మనతోటే ఉంటుంది. నవ్వుతూ చేసిన పాపంలని ఏడుస్తూ అనుభవిస్తాం. అదే గోడగుట్టిన బంతిలాగా మనకి తిరిగి మనకే వస్తాయి. పుణ్యాలు కూడా అంతే. ఏ చిన్న మంచి పుణ్యం ఇంత చేస్తే ఇంత పుణ్యం వస్తుంది. పాపం ఇంత చేస్తే ఇంతే పాపం వస్తుంది. ఈ జన్మలో 2-3 జన్మలకి ఇంత అవుతుంది. ఇంట్రెస్ట్ కొద్దిగా ఉంటుంది. కానీ పుణ్యం అలా కాదు. పుణ్యం ఇంత చేస్తే ఇంత పుణ్యం వస్తుంది. ఎందుకంటే ధర్మం అనేది కలియుగ వాసులకి అదృష్టము. మంచి పని ధర్మము కొద్దిగా ఆచరించినా అనంతమైన ఫలితం వస్తుంది అని చెప్పి భగవంతుడు చెబుతాడు. భాగవతంలో కనీసం ఈ మాట ఒక 30 సార్లు వస్తుంది. కాబట్టి చిన్న మంచి పనులు చేయడం చాలా మంచిది. గురుగారు, మరి కృష్ణార్పణం అని అంటారు కదా, అప్పుడు మరి అన్ని ఆయన కృష్ణుడికి సమర్పించినప్పుడు మనకేం అంటావు కదా, మరి అప్పుడు అవును, ఏం కాదా? అది మాటతో కాకుండా మనసుతో అర్పిస్తే తప్పకుండా మనకంటావు. మనం చేసే ప్రతి పనిని భగవంతుని యొక్క అర్పణము చేసినట్లయితే అది ఆ ఫలాలు మనకు అంటవు. మనకది 4వ అధ్యాయం 5వ అధ్యాయం భగవద్గీత వరకు మనకు తెలియజేసేది అదే. చేస్తున్న ప్రతి పనిని ఈశ్వరార్పణ బుద్ధితో, కామ సంకల్పములు లేకుండా చేసినట్లయితే, ఈశ్వరార్పణ బుద్ధితో ఎప్పుడైతే చేస్తామో, కామ సంకల్ప వర్జిత ఉన్నప్పుడు లిప్యతే నహి పాపేనా అంటే ఆ పాపములు మనకు అంటవు. లిప్యతే అంటే తగలడం, అంటుకోవడం. అవి మనకు అంటవు అంటారు. మనస్ఫూర్తిగా మనం ఏ పనినైనా భగవంతుడికి అర్పించి చేసి ఇది నా బాధ్యతగా చేస్తున్నాను, దీని ద్వారా వచ్చే ఫలితానికి నాకు సంబంధం లేదు అని చెప్పి ఏదైతే భగవంతుడికి అర్పిస్తామో అప్పుడు మనకేమీ కాదు. మనం చేసే ప్రతి సంపాదన ధర్మార్జితం ఉండాలి, దైవార్పితం ఉండాలి. అలా చేసినట్లయితే మనకు అవి అంటవు. జై శ్రీకృష్ణ. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని అన్నారు కదా. అవునమ్మా. కారణ శరీరం చెప్పారు, స్థూల శరీరం కనిపించేది. మరి సూక్ష్మ శరీరం మనస్సు బుద్ధి మీకు స్వప్నాలు ఇచ్చేది సూక్ష్మ శరీరం. ధన్యవాదాలు సార్. ఈ కళల్లో ఒక్కొక్కసారి మనం ఎక్కడికో వెళ్ళాము, ఎక్కడో ఎత్తు మీదకి వెళ్ళాము, కిందికి దిగాము అని చూసి మన వాళ్ళు ఎవరు కనిపిస్తారు, మళ్ళీ వెనక్కి చూస్తే కొన్నిసార్లు కనిపిస్తారు, కొన్నిసార్లు కనిపించదు. దాని అర్థం ఏంటి సార్? అంటే ఉందండి దానికి. అంటే స్వప్న ఫలితాలను తెలుసుకునే శాస్త్రం ఉంది. కాకపోతే నాకు అందులో ప్రవేశం లేదండి.
కానీ స్వప్నాలు ఉంది ఖచ్చితంగా. మనకు అది స్మృతులు, మనకు మన 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 జ్ఞానం అంతా కూడా వేదాలలో ఉంటుందండి. ఈ వేదాలలో మనకు సంబంధించిన ఆచార వ్యవహారాలు వీటన్నిటిని స్మృతులు అంటారు. ఈ స్మృతులలోంచి గొప్ప గొప్ప శాస్త్రాలు వచ్చాయి. అందులోపలే మనం చూస్తున్నటువంటి రకరకాల శాస్త్రాలు. అందులో ఈ స్వప్నాలకు ఏ ఫలితాలు వస్తే, ఏమొస్తే ఏ ఫలితము అనేది ఒక ప్రత్యేక శాస్త్రం ఉంది. అందులో నాకు ప్రవేశం లేదు. ఫలితం కాదండి, అంటే అది ఇప్పుడు మీరు అన్నారు కదా, కొన్ని మన ఏదన్నా దెబ్బలు తిన్నట్టు అలా వస్తే పాపాలు తొలగిపోతున్నట్టు అన్నారు కదా, అట్లానే దీనికి ఏదన్నా అట్లా చెడ్డ కళ, మీకు అది చెడ్డ కళగా అనిపించిందంటే సంతోషపడండి, ఎందుకంటే పాపం కరిగిపోతుంది అని. ఎప్పుడు ఎప్పుడు చెడ్డ కళలే వస్తే మరీ మంచిది. ఎక్కువ పాపాలు మీరు జాగ్రత్త అవస్థలో అనుభవించకుండానే వెళ్ళిపోతున్నాయి అమ్మా. కొన్నిసార్లు మర్చిపోవడం కూడా అవుతాయి. మరి మంచిది, ఏం పర్వాలేదు. మీరు పాపం పోవడం ఇంపార్టెంట్. అల్టిమేట్లీ మనకు చేసుకున్న పాప క్షేకరణం ఇంపార్టెంట్ కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు దేవుడి గురించే మా డే అంతా కూడా ఆల్మోస్ట్ అది ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ దేవుడి గురించి ఆలోచిస్తున్నాం. అదే ఆ సత్సంగంలోనే ఉంటున్నాము, ఏదో పారాయణంలో. నైట్ అవే కళలు వస్తాయి. ఒక్కోసారి దేవుడికి సంబంధించిన కళ వస్తుంది, ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి రానే రావు. ఇప్పుడు ఎక్కువ కళలు వచ్చినప్పుడు మనం ఆ కర్మ నుంచి లేదా పాపం నుంచి విముక్తి అవ్వడానికి ఒక అవకాశమే అంటారా? దేవుడి గురించి కానీ మంచి కళలు కానీ వచ్చినప్పుడు మనకు అది చక్కగా పుణ్యం వచ్చిన కిందికే లెక్క. కాకపోతే ఆ పుణ్యం కరిగిపోతుందని అనుకోవచ్చు ఒకటి. తర్వాత కొత్త పుణ్యములు, మనం కళలో కూడా దేవుణ్ణి ప్రార్థించినట్టయితే కళలో కూడా అది మనకు ఒక కొత్త పాపాన్ని కొత్త పుణ్యాన్ని ఇచ్చినట్టు లెక్క. అంటే మీరు ఆలోచిస్తున్నది కళకు కూడా తీసుకెళ్లారు, కళలో కూడా మీరు భగవంతుని పూజిస్తున్నట్టుగాను భగవంతుని ప్రార్థిస్తున్నట్టుగాను చేసుకున్నారు. అంటే కళలో కూడా పుణ్యకర్మని చేసుకున్నారు, కాబట్టి అది మంచిదే. సార్ నాకు చిన్న డౌట్ సార్. నేను ఈ భాగవతం విన్నప్పటి నుంచి దగ్గర నేను 2 months నుంచి వింటున్నాను. అప్పుడప్పుడు చెడు కళలే వస్తున్నాయి, అవి మంచిదంటారా? పాపములు కరిగిపోతున్నట్టు కదా. అందుకే ఇప్పుడు మీరు చెప్తుండే నాకు ఇందులో మన లాస్ట్ వీక్ కూడా అట్లా అడుగుదాం అనుకున్నాను. ఈ వీక్ కొంచెం క్లారిఫై అయింది అనమాట, అందుకే చెప్దామని. తప్పకుండా పాపములు మనను బాధించే కళల ద్వారా మనం పాపములు పోగొట్టుకుంటాము. అయితే కళలో కూడా మనం భగవంతుని పూజిస్తూ కళలో కూడా భగవంతుని ప్రార్థిస్తూ వచ్చే కళల వల్ల పుణ్యం కరిగిపోదు, కానీ పుణ్య ఫలితం పెరుగుతుంది. ఒకవేళ మనం ఏదన్నా ఆనందంగా ఉన్నట్టుగాను, ఎక్కడో మంచి వెకేషన్గా వెళ్ళినట్టుగాను, ఏదో కోటీశ్వరుడు అయినట్టుగాను అలాంటి కళలు వస్తే పుణ్యం కూడా తగ్గిపోయినట్టే. పాపము తగ్గిపోతుంది, పుణ్యము తగ్గిపోతుంది. కానీ భగవంతుని పూజించినట్టుగా, భగవంతుని అర్చించినట్టుగా, మంచి పనులు చేస్తున్నట్టుగా వచ్చినటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవి మనకు పుణ్యాన్ని ఇస్తాయి, ప్రారబ్ధ పుణ్యాలని మనకు ఆగామికి అందిస్తాయి అని చెప్పేసి అంటారన్నమాట. జై శ్రీకృష్ణ. స్వామి జై శ్రీమన్నారాయణ. ఒక డౌట్ స్వామి. చెప్పండి. కర్మ అంటాం కదా, మనం ఉదయం నుంచి చేసే పనులన్నీ కర్మ అంటారా? అవును, ప్రతి చిన్న పని కూడా కర్మే. ఇలా చెయ్యి ఇలా అనడం కూడా కర్మే. కాకపోతే ఆ కర్మకి ఏ ఫలితం ఉంది అనేది మనకు తెలియదు. కర్మ తటస్థ ఫలితము, మిశ్రమ ఫలితము, దుష్ఫలితము, సత్ఫలితము, ఈ 4 రకాల ఫలితములలో ఏదో ఒకటి ఇచ్చి తీరుతుంది. చేసే ప్రతి పని కూడా అది కర్మయే. ఆ కర్మ మనకు ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది. మోస్ట్లీ మనం చేసేవి తటస్థ ఫలితాలు. ఇప్పుడు మీరు వంట చేస్తారు, వంట చేయడం అనేది పాపము, కానీ దాన్ని పంచశూనాలు అని చెప్పేసి వాటికి మనకి తగ్గటువంటి ఇవి చేస్తారు. మీరు పుణ్య నదులలో స్నానం చేస్తారు, పుష్కరాలలో స్నానం చేస్తారు, దేవాలయాలకు వెళ్తారు. అలా మీరు కావాలని చెయ్యని కర్మలు గుళ్ళకి వెళ్ళడం ద్వారా పోతాయి. అయితే వంట చేయడం పాపమేనా? పాపమే. కానీ ఆ వంటలో చేసిన పంచశూనాల వల్ల వచ్చిన పాపము మీరు దేవాలయాలకి సందర్శించడం ద్వారా, ఇందాక చెప్పినటువంటి పుణ్యనది స్నానముల ద్వారా పోగొట్టుకోవచ్చు. జై శ్రీకృష్ణ. అంటే కూరలను తరగడం ద్వారా, అందులో ఉన్న పురుగులను ఇది చేయడం ద్వారా, తర్వాత కొన్ని బియ్యంలలో వాటిలో ఉన్నటువంటి పురుగులని ఏరివేయడం ద్వారా, ఇలా చేసే ప్రతిదీ కూడా వాటిని అన్నిటిని ఉడికించడం ద్వారా, మనము అందులో ఉన్న జీవం ఏదైనా మిగిలితే ఆ జీవాన్ని మనం చంపుతూ ఉంటాం కదా, వాటి ద్వారా వచ్చే వాటిని మళ్ళీ తర్వాత ఇల్లు ఊడుస్తూ ఉంటాం అనుకోండి. ఆ ఇల్లు ఊడ్చినప్పుడు కూడా కొన్నింటిని మనము చంపేయడం జరుగుతుంది. వీటన్నిటి పంచశూనాలు అంటారు. అవి చేసినప్పుడు వాటికి పాపఫలం వస్తుంది అనమాట. అంటే రోజు చేస్తుంటే మనం బతికేంత వరకు చేస్తాం కదా స్వామి, మరి అలాంటి చాలా పాపం వస్తుంది. అవును. ఆ పాపాలన్నీ కూడా మనం దేవాలయ సందర్శన ద్వారా, మంచి మాటలు వినడం ద్వారా, సత్సాంగత్యం ద్వారా పోతాయి. అవన్నీ న్యూట్రల్ అయిపోతాయి.
ధర్మం చేస్తే అంటే అంటారు కదా, ఆలోచించకుండా ధర్మం చేస్తాము, అది పుణ్యం అంటారా? పుణ్యం గురించే వస్తుంది ఖచ్చితంగా. మీరు ఇప్పుడు గుడిలో మీరు ప్రతిఫలం ఆశించకుండా చేసే ప్రతి మంచి పని ధర్మమే, పుణ్యమే. అంటే మనం ఫాస్టింగ్ లో ఉండి ఏం వంట చేసుకోకుండా ఉంటే అది కర్మఫలం తగ్గినట్టు అంటారా? కాదు కాదు, ఎందుకంటే అది మన 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 శరీర పోషణకు కావాల్సినది చేసి తీరవలసిందే. కొన్ని పాపములు మనం ఖచ్చితంగా చేసి తీరవలసిందే. కాకపోతే వాటికి ఏంటంటే సులభ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయని చెబుతున్నాను. కానీ మనం అలా అని చెప్పి ఆకలితో ఉండి దేహాన్ని చంపుకోకూడదు కదా, పోషణకు కావాలి మనకు ఖచ్చితంగా. అవును. కాబట్టి అవి చేయవలసిందే. చేసినప్పుడు ఆ పాపంలో ఇంట్లో 5గురికి వంట చేశారనుకోండి, 5గురికి అది వెళ్తుంది. 5గురిలో దేవాలయ సందర్శన కావచ్చు, మంచి పని కావచ్చు, మనం చేసిన వాటి వల్ల అవి పాపాలు పోతాయి. కాబట్టి అది పెద్ద కష్టమేం కాదు. నాన్ వెజ్ తింటారు స్వామి, మరి వాళ్ళు ఏమంటారు? నాన్ వెజ్ అంటే ఇప్పుడు నాకు తెలియదు నాన్ వెజ్ తినే వాళ్ళ గురించి. నేను భగవద్గీతని ఫాలో అవుతా కాబట్టి భగవద్గీత ప్రకారం నాన్ వెజ్ తినకూడదు, జీవహింస చేయకూడదు. నేను కూడా అసలు తినడం లేదు, కానీ అట్లని కాదు, చాలా మంది జనాలందరూ తింటారు కదా. అది జీవహింస చేయకూడదు. భగవద్గీత ప్రకారము మనము భగవంతుడిచ్చిన ఆహారమే తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఇప్పుడు సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, 2 కథలు చెప్తాను చిన్న చిన్నవి. భగవద్గీత ప్రకారము భగవంతుడు ఏమంటాడు, మనము యజ్ఞకర్మలు చేస్తాము, చేసినందుకని చెప్పేసి వర్షం కురిపిస్తారు. ఆ కురిసినటువంటి వర్షము పంటల రూపంలో చేతికి అందుతుంది. వాటిని మనం తిని మళ్ళీ కర్మలు చేసి యజ్ఞకర్మ ద్వారా మళ్ళీ దేవతలని సంతోషపెట్టి వర్షాలు కురిపించుకోవాలి, మళ్ళీ పంటలు పండుతాయి, ఆ పంటల్ని తినాలి అని. అంటే కేవలము కూరగాయలను మాత్రమే తినాలి అని చెప్పి భగవద్గీత చెబుతుంది. భగవద్గీతలో ఎక్కడా కూడా మాంసాహారం తినాలని చెప్పదు. అయితే పురాణాలలో కొన్ని చోట్ల కొంతమంది మాంసాహారం తిన్నట్టుగా ఉంది. అయితే ఆ మాంసాహారానికి కూడా ఇప్పుడు మీరు కౌశికుడు, అతని పేరేంటి, ధర్మపాదుడి కథ కనుక మీరు వినే ఉంటే, అందులో కౌశికుడు అనే ఋషి తను చాలా పుణ్యం చేసి ఉంటాడు అనమాట. ఆయన ఓ రోజు పక్షిని తన మీద రెట్ట వేసిందన్న కోపానికి ఇలా చూసేసరికి చచ్చిపోతుంది నేను తపశక్తికి. తర్వాత ఈయన ఇళ్లలో భిక్ష మడుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఒక గృహిణి తన హస్బెండ్కి సేవ చేస్తూ ఒక 2 నిమిషాలు ఆగండి సార్ అంటుంది. అంటే ఈయనంటాడు, నేను వెయిటింగ్ కుదరదు, నువ్వు తొందరగా వెయ్యాలి, ఇంటికి వచ్చిన అతిథికి ఎలా ఉండాలో తెలియదా అంటాడు. ఆమె అంటుంది, ఏదో శాపం పెడదాం అనుకుంటున్నావేమో, నేను పక్షిని కాదు, నువ్వు శాపం పెడితే అని అనగానే అనగానే నేను షాక్ అయిపోతాడు. మీకు ఎలా తెలుసు అంటాడు. అంటే ఎలా తెలిస్తే ఏంటి కాదు, ధర్మ ఆచరణ వల్ల ఎక్కువ శక్తి వస్తుంది, నీకు జ్ఞానబోధ కావాలంటే ఒక ధర్మపాదుడి దగ్గరికి వెళ్ళు అని. ఈయన ధర్మపాదుడు అనేవాడిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ ధర్మపాదుడు ఎవరంటే మటన్ కొట్టు మస్తాన్ అనమాట. సో వాడు మటన్ కొడుతూ ఉంటాడు. ఈయన వెళ్ళేసరికి, సార్ కొద్దిగా వెయిట్ చేయండి, ఇక కొన్నిటి చంపేసి ఇస్తాను మీకు అని చెప్పేసి అవన్నీ చంపేసేసి అంతా అయిన తర్వాత ఏం కావాలి సార్ మీకు అంటారు. అంటే నాకు జ్ఞానబోధ చేయండి అంటాడు. అంటే జ్ఞానబోధ చేస్తాను అని చెప్పి ఆయన జ్ఞానబోధ చేస్తాడు. చాలా చేసిన తర్వాత ఈయనకు చాలా కళ్ళు విప్పు అవుతుంది. అంటాడు, అంతా బాగానే ఉంది కానీ మీరు ఇట్లా జంతువుల్ని చంపడం తప్పు కదా అని. అప్పుడు ఆయన అంటాడు, ఈ జంతువులు తీసుకొచ్చిన దగ్గర నుంచి చివరి వరకు 12 మంది మీద 13 మంది, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు జ్ఞాపకం లేదు, అంతమంది మీద వాళ్ళ పాపం ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి అది కాదు. తర్వాత శరీర పోషణ కోసం మనం చేస్తున్నటువంటివి కొన్ని తప్పు కిందికి రావు. కాబట్టి నేను ఆ 12 మందిలో ఒకరిని ప్లస్ నా శరీర పోషణ కోసం చేస్తున్నాను కాబట్టి నాకు పాపం అంటుకోదు. ఒకవేళ అంటుకున్నా కూడా నేను చేసే మంచి పనుల వల్ల పోతుంది అని చెప్పి చెప్తాడు. జై శ్రీకృష్ణ. కాబట్టి మాంసాహారం తినకూడదా అంటే తినకూడదు, ఖచ్చితంగా తినకూడదు. మనకు అహింస అనేది, ఇప్పుడు మీరు పతంజలి యోగ సూత్రాలు తీసుకున్నట్టయితే, భగవద్గీత 6వ అధ్యాయం తీసుకున్నట్టయితే, అందులో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిలలో మొదటిదైనటువంటి యమ లోపల అహింస అనేది ఫస్ట్ క్వాలిటీ. సో కాబట్టి అది ఖచ్చితంగా జీవహింస పనికిరాదు, అహింస పనికిరాదు. అంటే మనము తినకపోయినా పక్క వాళ్ళ కోసం మనం తీసుకొస్తాం కదా స్వామి, ఆ తీసుకొస్తే కూడా మనకు పాపం అంట. అదే కదా, 12 మందిలో మనం ఒకళ్ళం అవుతాం. సో వీలైనంత వరకు మనము అసలు వాటికి మన పుస్తకాల ప్రకారం, మన గ్రంథాల ప్రకారము జీవహింస తప్పు. అందులో మనం ఏమాత్రం బాధ్యత ఉన్నా మనకు కూడా పాపం అంటుతుంది. అంటే మనం వంట చేస్తేనే పాపం అని వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, ఇంకా ఇవన్నీ అంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. వస్తుంది. అందుకనే కర్మ పరంపర. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఎందుకు ప్రపంచంలో ఎక్కువ మంది ఆనందంగా లేరు అన్న విషయం చూసుకున్నట్టయితే క్లియర్గా ఇవన్నీ మీకు కారణాలని అనిపించడం లేదా? ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పాపాలు చాలా పెరిగిపోతున్నాయి కదా. మనము పాపములని అత్యంత సులువుగా చేస్తున్నాము కదా. అందరికీ సుఖం కావాలి కానీ పాపములు చేస్తున్నారు. అందరికీ దుఃఖాలు వద్దు కానీ ఎవరు పుణ్యాలు చేయరు. సో అది కదా ప్రాబ్లం ఇక్కడ. సుఖం కావాలి, పుణ్యం. స్వామి ఎప్పుడు అందరూ తిట్టుకోవడంలోనే ఉంటారు కదా, ఆ తిట్టుకోవడం కూడా చాలా పాపం కదా. పాపమే. నిందించుకోవడము, హేళన చేయడము, రూమర్సు, చాటుగా మాట్లాడడము,
తప్పు మాటలు మాట్లాడడము, అబద్ధాలు మాట్లాడడము ఇవన్నీ కూడా తప్పే. అందుకే అంటున్నాం కదా, అధర్మంకి నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించాలి అని చెప్పింది అందుకే కదా. చేసుకున్నారు. బాగుంది, బాగా చెప్పారు. అయితే సరే, వచ్చే వారం మనము ఈ పంచీకరణం పూర్తి చేసుకుంటాము. ఈరోజు మనం తెలుసుకున్నది ఒక నిమిషంలో క్లుప్తంగా చెబుతాను. భగవంతుడు అవ్యక్తము, భగవంతుడికి రూపం లేదు. భగవంతుడు మన కోసం విరాట స్వరూపుడై ఆ విరాట స్వరూపంలో రకరకాల దేవతలని తన శరీరంలో ఉంచాడు. ఈ శరీరంలో మనకు కనిపించేటటువంటి ఈ దేవతలు, తర్వాత ఈ కనిపించే బ్రహ్మాండాలు, వీటన్నింటినీ కూడా మహత్తు అంటారు. రకరకాల బ్రహ్మాండాలు, 14 లోకాలు ఉన్నాయి. 14 అంతస్తుల బంగ్లా నిండా భగవంతుడు ఉన్నాడని. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా వెళ్తాము అంటే, ఇందాక చెప్పినట్టుగా ఊహాత్మక రేఖలు ఏవైతే అక్షాంశాలు, రేఖాంశాలు ఎలా అయితే గీసుకున్నామో ఆ ఉదాహరణ ద్వారా మన పైన సత్యలోకము ఉందని, మన కింద పాతాళ లోకము ఉందని అని చెప్పి మనము తెలుసుకున్నాము. ఈ విధంగా తెలుసుకున్నప్పుడు అహంకారం రాలేదు, ఇంకా మహత్తు వరకు వచ్చాము. అహంకారం ఎప్పుడైతే రావాలో అప్పుడు దానికి ఒక శరీరం కావాలి. దానికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 4 అంతఃకరణాలు కావాలి. పంచభూతాలతోని శరీరం తయారవుతుంది. పంచ జ్ఞానేంద్రియాల వల్ల మనము శబ్దస్పర్శ రూపరస గంధాలని ఆహ్వానిస్తాము. పంచ కర్మేంద్రియాల ద్వారా చేతులతోని, కాళ్ళతోటి, నోటితోటి, విసర్జన అవయవాలతోటి మనం పనిచేస్తూ ఉంటాము. పంచ ప్రాణాల ద్వారా మనము ప్రాణాలు తీసుకున్న ఆహారాన్ని కరిగించుకోవడము, గొంతుతో మాట్లాడడము, తర్వాత శరీరం అంతా రక్త వ్యవస్థ, నాడీ వ్యవస్థ పనిచేయడానికి సరిపడేటటువంటి వాయువులను తీసుకుని పంచ ప్రాణాలుగాను, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాల ద్వారా కర్మ యొక్క ఫలితాలను మనము అనుభవిస్తాము. వీటిని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అంటారు. ఇవన్నీ ఉండనిదే అహంకారము తయారవ్వదు. కాబట్టి అహంకారము అవ్వాలి అంటే ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావడానికి 3 ముఖ్యమైనవి. అవి సత్వగుణము, రజస్సు గుణము, తమస్సు గుణము. భగవంతుడు ఈ 3ంటిని క్రియేట్ చేసేదాకా ప్రపంచమంతా కూడా జడము. ఒకసారి భగవంతుడు వీటిని క్రియేట్ చేసిన తర్వాత ప్రపంచంలో మూమెంట్ స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పటి వరకు ఎండ్ కాలేదు, కొన్ని యుగాల తరబడి వెళ్తూనే ఉంది. కాబట్టి అన్నింటికీ కారణము సత్వగుణము, రజస్సు గుణము, తమస్సు గుణము. ఇక్కడితో ఈరోజు మా విశ్లేషణని ఆపుకుంటే, వచ్చే వారము మిగతా పంచీకరణము, మన్వంతరము, యుగములు ఎలా ఏర్పడ్డాయి, తర్వాత సృష్టిని భగవంతుడు మనువుల ద్వారా, ఋషుల ద్వారా, రాజుల ద్వారా, సూర్యవంశము, చంద్రవంశము, మనువుల వంశము ఇవన్నీ ఎలా చేశారు అనేది భాగవతము అనే గ్రంథం ఆధారంగా మనము తెలియజేసుకుంటాము. ఇంకేమన్నా క్విక్ క్వశ్చన్ ఉంటే ఇంకొక 2 నిమిషాలు తీసుకుని ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. గురుగారు, మనం చేసిన పాప కర్మాలు, పుణ్యకర్మాలు ఏ శరీరం కంటే సూక్ష్మ శరీరమా, కారణ శరీరంలోకి వెళ్ళిపోతాయి. కారణ శరీరం ఏదైతే ఉందో, కారణ శరీరము వచ్చే జన్మకు తీసుకెళ్తుంది. అది బీజం. ఎలా అయితే మీరు ఒక వృక్షం యొక్క విత్తనం చూస్తారు కదా, ఆ విత్తనం చూడడానికి ఇంతే ఉంటుంది. కానీ అందులోపల ఆ వృక్షానికి సంబంధించిన అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఆ వృక్షము ఎప్పుడు పుట్టాలి, ఆ వృక్షము ఎవరింట్లో పుట్టాలి, ఆ వృక్షం ఎన్ని రోజులు బతకాలి, అంటే దాని మొత్తము రాసి ఉంటాయి. అదేవిధంగా మన కారణ శరీరము ప్రారంధం వల్ల జన్మ తీసుకున్నప్పుడు ఎవరింట్లో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఆస్తులు సంపాదించుకోవాలి, ఎప్పుడు మరణించాలి అనేటటువంటివి రాసి ఉంటాయి. దీన్ని ప్రారంధం అంటారు. ఇది కాక సంకల్పం అని వేరేది ఉంటుంది. మనం ఈరోజు ప్రారంధం అని అనుకుంటున్నాం కాబట్టి ప్రారంధం గురించి మాట్లాడుకుందాం. ప్రారంధం అంటే మనము ఒక జన్మలో అనుభవించేవి. అవి కారణ శరీరం ద్వారా మళ్ళీ మనం రూపమెత్తే వరకు ఎదురు చూసి, రూపమెత్తిన తర్వాత దానికి తగ్గటువంటి పుణ్యపాప ఫలాలని అనుభవిస్తుంది. మిగిలినవి మళ్ళీ కొన్ని జన్మలకు అలా కొనసాగుతూ ఉంటాయన్నమాట. హరివండి సార్, ఈరోజు చాలా బాగా చెప్పారు. క్వశ్చన్స్ కి అంటే కొంచెం క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తే కొంచెం నిజ జీవితంలో ఎలా చేయాలి, ఏముంది అనేది అందరికి అర్థమైపోయింది. ఇంకా కొంచెం మీరు ఇప్పుడు ఇందాక మటన్ స్టోరీ, అట్లా స్టోరీ లాగా ఇంకొంచెం చెప్తే అట్లా ఇంకొంచెం మైండ్ లో నిండిపోతుందని నా అభిప్రాయం. అలాగే, సరే, థ్యాంక్ యూ సార్. అంటే జనాలు నన్ను జనాలు బాగా కథలు చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి నేను మానేశాను. స్టోరీలు బాగా చెప్తే అర్థమవుతాయి కదా సార్. చిన్న చిన్న స్టోరీలు మాకు సంబంధించినవి చెప్తే నిత్య జీవితంలో జరిగే మైండ్ అట్లే ఉండిపోతాయి సార్ కథలు అయితే. అలాగే కథల రూపంలో ఉంటే అరే వాళ్ళకి అలా జరిగింది, మనం కూడా అలా చెయ్యొద్దు, తప్పు కదా అనే ఆలోచనలో ఒక మైండ్ లో పడిపోతుంది. అట్లా ఇప్పుడు మీరు జగత్ అది మూడిటి గురించి చెప్పారు. దానికి ఒక్కొక్క కథ స్టోరీలో చెప్తే అలా మైండ్ లో ఉండిపోతుంది. అది డీప్ వెళ్ళిపోతే మైండ్ లో కష్టం అది ఉంచుకోవడం.
ఈ వారమే కాకుండా వచ్చే వారం కూడా కొద్దిగా ఈ వారం కాకుండా వచ్చే వారం కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. తర్వాత మనము మన మేడం చెప్పినట్టుగా ఒక్కొక్క స్కందంని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. వచ్చే వారం అంటే వచ్చే వారం కూడా సృష్టి రహస్యమే అవుతుంది. అది కూడా కొద్దిగా కఠినంగానే ఉంటుంది. అయినప్పటికీ వీలైనంత సులభంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత మనం చెప్పుకునే స్కంద వివరణలు ఏవైతే ఉంటాయో అంటే పూర్తి స్కంద వివరణలు, మామూలు వివరణలన్నీ కూడా మీరంతా ఆల్రెడీ చేసుకుంటున్నారు. పూర్తి స్కందం వివరణ ఎప్పుడైతే నేను చేస్తానో వారంకి ఒకసారి, అప్పుడు వీలైనన్ని ఎక్కువ కథ రూపంలో అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. రికార్డింగ్ పెట్టారండి. ఈ రికార్డింగ్ పంపిస్తానండి. ఈ రికార్డింగ్ పంపిస్తాను. ఈ రికార్డింగ్ ఇందాక ప్రాబ్లం ఉండే, స్టార్టింగ్లో రికార్డింగ్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఐ విల్ సెండ్ ఇట్ అక్రాస్ టు ఆల్ ఆఫ్ యూ. మేడంకి పంపిస్తాను, మేడం మీకు పంపిస్తారు, రాధా మేడం గారు పంపిస్తారు. సరే. అంటే ఎక్కువ సార్లు ఉంటే కొంచెం ఎక్కువ సార్లు మైండ్కి అలాగేనమ్మా ఇంకొక 2-3 గంటల్లో మీకు అందిస్తాము. పర్వాలేదు. ఇవాళ మధ్యాహ్నం కూడా భగవద్గీత ప్రవచనం ఉంది ఇంకొక గ్రూప్లో. మేడం బహుశా మీకు చెప్తారేమో. 8వ అధ్యాయము అందులో కూడా ఇవాళ చెప్పినవి కొన్ని వచ్చే అవకాశం ఉంది వేరొక గ్రూప్ లోపల. వీలున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అందులో 8వ అధ్యాయం, భగవద్గీతలో 8వ అధ్యాయ వివరణ అన్నమాట. వీలున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. గురుజీ, చిన్న డౌట్ గురుజీ. చెప్పండి. అది మన ఇప్పుడు మన ఆత్మ పరమాత్మ అన్నారు కదా, మరి ఆత్మ అనేది చిన్న చిన్న ముక్కలు అయ్యి మళ్ళీ పరమాత్మలోనే కలుస్తుంది. అంటే పరమాత్మ నుండే మనం వచ్చాం కదా అంటారు కరెక్ట్. కదా. అంతే. మీరు ఎలక్ట్రిసిటీ ఉదాహరణనే తీసుకోండి. ఎలక్ట్రిసిటీ లోపల మనమంటూ ఒక ముక్క ఎలక్ట్రిసిటీని బయటికి తీసుకురాగలిగామా? అదేవిధంగా దేవుడు అంటే చైతన్యం, ఆత్మ అంటే చైతన్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రవహించినటువంటి దేవుడి శక్తిని ఆత్మ అంటాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తి, యూనివర్సల్ పవర్. ఆ యూనివర్సల్ పవర్, యూనివర్సల్ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం ప్రతి చోట వ్యాపించి ఉంది. మనము జన్మనెత్తాలి అనుకున్నప్పుడు మన చేతిన కరెంట్ వైర్కి తగిలిస్తామన్నమాట. అంతే. అప్పటి వరకు మనకి శరీరం తయారవుతుంది. శరీరం తయారైన తర్వాత కరెంట్ వైర్ని ముట్టుకుంటాము. అప్పుడు మనకు లోపలికి శక్తి పాస్ అవుతుంది. కాబట్టి ఆత్మ అనేది సెపరేట్ ముక్కలుగా ఉండదు. ఆత్మ అనేది సర్వవ్యాపకము. దానికి కారణము భగవంతుడు. సముద్రంలో మనం ఒక అలలాగా అన్నమాట. అల వేరు, సముద్రం వేరు కాదు. కానీ సముద్రంలో అలలం మనం. ఒక పార్ట్. అది మరి అంతశక్తి కూడా ఆత్మకు ఉంటుంది కదమ్మా. అంతశక్తి కూడా ఆత్మకు ఉంటుంది. కాబట్టి మనము ఎన్నో గొప్ప పనులు చేయవచ్చు. ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూనే గొప్ప గొప్ప పనులు చేసే శక్తి ఇచ్చారు. అందుకే నేను చెప్తాను, ప్రారబ్ధము సంకల్పం అని 2 ఉంటాయి. ప్రారబ్ధం అనుభవించక తప్పదు, కానీ సంకల్పం ద్వారా మనం ఎన్ని గొప్ప పనులైనా కూడా చేయవచ్చు. ఎందుకంటే మనకు భగవంతుడు మన ముఖ్య ప్రతినిధిగా మనల్ని తీసుకున్నాడు. ఎందుకంటే దేవతలకు లేని శక్తి కూడా మానవులకు అందించాడు. మానవ జీవితం అత్యంత ఉన్నతమైనటువంటిది. దేవతలకు కూడా మోక్ష సాధన చేసే అవకాశం లేదు, కానీ మనకు ఈ జన్మలోనే మోక్షం వచ్చే అవకాశం ఉంది. మోక్షం ఎంతో కష్టమైనప్పటికీ కూడా మోక్ష సాధన ఈ జన్మలోనే చేయగలిగే అవకాశం ఉంది. అది కేవలం మానవులకు మాత్రమే ఉంది. కాబట్టి మానవ జన్మ ఎత్తడము చాలా అదృష్టము. అది దొరికినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇంకా అదృష్టం. దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి అంతే. జంతునాం నరజన్మ దుర్లభం అంటారు. అదేవిధంగా దేవతలుగా పుట్టిన వాళ్ళు కూడా మోక్ష సాధన చేసుకోలేరు. కానీ మనము మోక్ష సాధన చేసుకుని మనం భగవంతుడిలో కలిసిపోయే అవకాశం ఉంది. మరొకసారి జన్మ ఎత్తకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ మీరు దేవతలకు చూసినట్టయితే దేవతలు మళ్ళీ భూమి మీద పుట్టాల్సిందే. దేవతలు అంటే మనకంటే ఒక అంతస్తులో ఎక్కువ ఉన్నారు. మనం 8th ఫ్లోర్లో ఉన్నామన్నాం కదా, వాళ్ళు 9th ఫ్లోర్లో, 10th ఫ్లోర్లో, 11th ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ కిందికి వచ్చేస్తారు. కానీ మనిషి మాత్రము డైరెక్ట్గా 15th ఫ్లోర్లోకి వెళ్ళిపోవచ్చు. 14 ఫ్లోర్స్ కూడా దాటేసి భగవంతుడి లోపల కలిసిపోవచ్చు. మరొక జన్మ ఎత్తనే అవకాశంలోకి వెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి మనిషి జీవితం గొప్పది. దాన్ని సద్వినియోగపరచుకోవడమే మన జీవన ధర్మం. హరి ఓం సార్. హరి ఓం. హరి ఓం. చెప్పండి అమ్మా. ఇప్పుడు చేసిన పాపకర్మలు నెక్స్ట్ జన్మకి వస్తాయి అని అనుకుంటున్నాం కదా. మరి కొంతమంది ఈ చేత్తో చేస్తే ఆ చేత్తో ఇప్పుడే కనిపిస్తున్నాయి అని అలా కూడా అంటుంటారే. అవును, అది కూడా కరెక్టేనండి. అధిక పాపం అధిక పుణ్యము ఈ జన్మలోనే అవుతుంది, లేదా ప్రత్యేక పరిస్థితులలో ఈ జన్మలో పాపం ఈ జన్మలో వస్తుంది. దీనికి నేను ఇచ్చే పాపులర్ ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తాను. నేను ఒక కొరియర్ డెలివరీ బాయ్ని అనుకోండి. నేను జూబ్లీ హిల్స్ నుంచి దిల్సుఖ్ నగర్కి వెళ్ళాలి. మధ్య లోపల కోటి వస్తుంది. అయితే నేను జూబ్లీ హిల్స్ నుంచి ఒక కొరియరు
దిల్సుఖ్నగర్లో ఇవ్వడానికి వెళ్తుంటే మా బాస్ పిలిచి ఆగాగు ఒక్క నిమిషము మధ్యదారి లోపల కోటి లోపల ఈ ప్యాకేజ్ ఇచ్చేసేయని చెప్పి చెప్పాడనమాట. ఇస్తే నేనేం చేస్తాను, వెళ్తూ దారిలో అందించేస్తాను. అంటే ఏ జన్మ అయితే ఏ పాపము కానీ ఏ పుణ్యం కానీ ఇదే జన్మలో అనుభవించే అవకాశం ఉంటే ఇదే జన్మలో అనుభవిస్తాము. కానీ అన్నీ అలా జరగవు. మనం చేస్తున్న 99%, 99.9% పాపపుణ్యాలు వచ్చే జన్మలలోకే వెళ్తాయి. కాబట్టి కేవలము ఈ జన్మలో జరిగే పుణ్యాలు ఈ జన్మలో పాపాలు ఈ జన్మలోనే అనుకోలేము. ఇప్పుడు నేను ఈరోజు 1,00,000 మందిని ఒక బాంబు పెట్టి పేల్చేశాను అనుకోండి. పేల్చేస్తే ఆ బాంబు దాటిలో నేను కూడా చనిపోయే అవకాశం ఉంది. నేను చనిపోయిన తర్వాత ఆ కర్మ ఎక్కడ అనుభవిస్తాను, ఈ జన్మలో ఎక్కడ అనుభవిస్తాను? కేవలం చనిపోయాను అంతే. కానీ 1,00,000 మందిని బాంబేసి చంపేసినటువంటి పాపము నేను అనుభవించలేను కదా. కాబట్టి ఆ లాజిక్ తప్పు. ఈ చేత్తో చేసింది ఈ చేత్తో అనుభవించేది లేదు. అలా చెప్పడం వల్ల ఏంటంటే మనం ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటామని చెప్పడమే. కానీ ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అది జరిగే సంభవం ఉంది. అది కాక అధిక పాపం అధిక పుణ్యం కూడా ఈ జన్మలో అనుభవించేది ఉంది. కొంతమంది విషయంలో అది జరగడం మనం చూసాము, కొంతమంది విషయం లోపల అది జరుగుతుంది. అధిక పాపం చేసిన వారికి ఈ జన్మలోనే వాళ్ళు దారుణమైనటువంటి మరణం పొందడమో, వాళ్ళ కుటుంబ విషయంలో తీవ్ర విషాదం రావడమో అటువంటివి ఏవో జరిగి వారు అంతకంటే ఎక్కువ బాధపడడం మనం చూస్తూ ఉంటాం. అది అధిక పుణ్యం కూడా అంతే. ఈ జన్మలో ఉన్నప్పుడే మనకు సడన్గా అప్పటిదాకా పేదరికం అనుభవించిన వాడు ఒక్కసారిగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ప్రారంభంలో లేనప్పటికీ కూడా ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. అది కేవలం 1% ఆఫ్ ద కేసుల్లో మాత్రమే. మిగతావన్నీ కూడా కొన్ని జన్మలలో ఉన్నట్టు చేసినటువంటి పాపపుణ్యాలనే మనం అనుభవిస్తూ ఉంటాము. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకొక విషయము, ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు అవి కలుగుతాయి అన్నారు కదా మనకు కొన్ని పంచశునాలు వల్ల. అది మనము కృష్ణార్పణ బుద్ధితో చేస్తే జరగదు ఉండదు అని అంటారు. అది నిజమే. అది ఎలా? అది నిజమే. అంటే చేసే ప్రతి పనిని భగవంతుడా ఇది నీ పనిగా చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి అన్నప్పుడు మనకప్పుడు ఆ పని యొక్క ఫలితం ఏది కూడా మనకు అంటదు. మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతుడి పనిగా మార్చుకున్నట్టయితే చేసే ప్రతి పనిలో మనకు పాపపుణ్యాలు మనకు అంటవు, వాటి ఫలితం మనకు అంటదు. కాబట్టి ఓ భగవంతుడా ఇది నీ ప్రసాదం కోసం చేస్తున్నాను, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వంట నీ ప్రసాదము, నా శరీరం ద్వారా నీకు అర్పిస్తున్నాను అని చెప్పేసి చేయడం అలాగన్నమాట. ప్రతి పనిని భగవంతుడి యొక్క పనిలాగా భావించి చేయగలగాలి, ప్రతి పనిని పూజలాగా భావించి చేయగలగాలి. అదొక చిన్న స్థాయి. ఆ స్థాయి తప్పకుండా ఇప్పుడు చాలామంది ఇళ్లలో దేవుళ్ళకి భోజనాలు తినిపించడము, దేవుళ్ళని ఉయ్యాలలో ఊపడము, దేవుళ్ళని వాళ్ళ పిల్లల కంటే ప్రేమగా చూసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా భగవంతుడికి మనం చేస్తున్న సేవలను, అంటే భగవంతుడికి చేస్తున్నామనే భావనతో చేస్తున్నాము. భగవంతుడు భావగ్రాహి అంటారు. భావగ్రాహి, భగవంతుడికి భావం ఇంపార్టెంటు. మనలో ఉన్న భావాన్ని గ్రహిస్తాడు భగవంతుడు. కాబట్టి మనం చేసే భావం వల్ల మనకు పాపపుణ్యాలు వస్తాయి. మన భావం సరైనదయ్యి భగవంతుడికి అర్పిస్తే మనకు పాపపుణ్యాలు రావు. కాబట్టి మీరు అన్నది కరెక్ట్. హరి ఓం. శ్రీనివాస్ గారు భగవద్గీత జూమ్ మీటింగ్ లింక్ మనం గ్రూప్ లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 3 o'clock చేస్తూ రావచ్చు. థ్యాంక్ యూ సార్. మరోసారి శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఏదో ప్రశ్నలు అడగబోతున్నారు. ఓకే, మరోసారి అందరికీ శ్రద్ధాశక్తులతో విన్నందుకు కృతజ్ఞతలు. చెప్పండి. అడగండి. మహతత్వం గురించి చెప్తుంటారు కదా, నాకైతే ఫుల్ డీటెయిల్కి వచ్చింది. ఎందుకంటే నేను భాగవతంలో చదివినా, వేరే దాంట్లో ఇంగ్లీష్లో కూడా చదివినా, కానీ నాకు అది భాగవతం చదువుతుంటే ఆయన విరాట్ రూపంలో ఒక పొర ఉంటుంది, దాన్ని తీసుకొని బయట రావడం చదువుతాం కదా భాగవతంలో. అసలు ఇప్పుడు ఆయన అసలు మేల్కొని చదువుతా కదా, అది దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే బాగుంటుందేమో అనిపించింది నాకు. అది విరాట మనకు మహత్తత్వము ఒక ప్రత్యేక క్లాస్ అని చెప్పే కదా. మహత్తత్వము తర్వాత పురాణ పంచలక్షణాలు అయ్యాయి. మిగతా 5 లక్షణాల గురించి మనము ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్ అండి. మరోసారి మీ అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. వచ్చే వారం మళ్ళీ బుధవారం ఇలాగే కలుసుకుందాము. చెప్పండి. అది మామూలుగా
ఓం నమో నారాయణ అనేది మామూలు కొంతమంది వాళ్ళు చెప్తారు, కొంతమంది ఓం చెప్పకుండా నమో నారాయణ అంటారు. అది బయటకు చెప్పకూడదని కొంతమంది చెప్పాలి అని కొంతమంది భక్తులు చెప్తారు. కొంతమంది భక్తులు అది బయటకు చెప్పకూడదని కొంతమంది భక్తులు చెప్తారు. అదే ఓం అనేది గురూపదేశం ఉన్నప్పుడు ఓం చెప్పాలండి, గురూపదేశం లేనప్పుడు ఓము చెప్పకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గురూపదేశం ఉందనుకోండి, గురూపదేశం ఉన్నప్పుడు నేను ఓం నమ శివాయ అనొచ్చు. దానికి సంబంధించిన నిష్ఠా నియమాలు తెలిసినప్పుడు ఓం నమ శివాయ అనడంలో తప్పులేదు. నాకు కనుక నిష్ఠా నియమము పాటించడమో వీలు కానప్పుడు కానీ, లేకపోతే నాకు గురువు ద్వారా ఓం నమ శివాయ రానప్పుడు కానీ నేను శివాయ నమః అంటాను. నారాయణాయ నమః, శివాయ నమః, శ్రీకృష్ణాయ నమః, ఓం తీసేసి చదువుతామన్నమాట. ఈ రామానుజాచార్యులు రామానుజులు వారు బయటకే చెప్పారు కదా. అవును, ఓం నమో నారాయణ చెప్పారు ఆయన. చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఓం ఫస్ట్ చెప్పారు హరి ఓం, ఓం నమో నారాయణ, విష్ణు సహస్రనామాలు చెప్పేవారు. అది సంబోధన అవే చెప్తారు, ఓం హరి ఓం, ఓం నమో నారాయణ అని అందరూ అలా చెప్పమన్నారు. అది చెప్పచ్చా చెప్పకూడదా అనేది అంటే చెప్పచ్చా చెప్పకూడదా అంటే, ఇప్పుడు ఆయన రామానుజుడు చెప్పారు అంటే ఆయన చెప్పారు కరెక్టే. కాకపోతే ఓం అనేది జనరల్లీ గురుముఖత విన్నప్పుడు మాత్రమే చేయాలి. అది మనకున్న నియమము. గురుముఖత లేనప్పుడు ప్రణవము చేయకూడదు అని చెప్పి అంటారన్నమాట. గురుముఖత లేనప్పుడు, గురుముఖత మనం తెలుసుకున్నప్పుడు ప్రణవంతో చేయకూడదు అంటారు. అది నియమము. అయితే మంచి మాట వల్ల తప్పు లేదు. శబ్దానికి వచ్చే పవర్ ఉంటుంది, శబ్దానికి వచ్చేటటువంటి శక్తి ఎలాగో ఉంటుంది. కాకపోతే ప్రణవం చేర్చాలి అంటే నిష్ఠా నియమాలు కావాలి, గురుముఖత వినాలి అన్నటువంటిది నియమం ఉంది. కాకపోతే మీ గురువుగారు ఎలా చెప్తే అలాగే చేయండి. అదే మాకు చెప్పేటప్పుడు విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఎవరైనా ఓం నమో నారాయణ హరి ఓం అని చెప్పమన్నారు. కానీ ఆ విషయం గురు తీసుకున్న వాళ్ళు అనేది చెప్పలేదు. అది ఖచ్చితంగా గురువు ద్వారా తీసుకోవాలండి. ప్రణవం ఉన్న ప్రతిదీ కూడా గురువు ద్వారా ఉపదేశం తీసుకోవాలి. దానికి నిష్ఠా నియమాలు పాటించాలి. ఇప్పుడు దేవుడి నామాలు చదువుతాం కదా, అప్పుడు ఓం మొదట్లో నమ్మకాన్ని చివరిలో చదవమంటారు, అట్లా అవి చదవచ్చు. మన ఓం ఇప్పుడు మన గణేష్కి వీళ్ళకి చేసేటప్పుడు నిత్య పూజలలో చేయవచ్చు. ఎందుకంటే ఆ రోజు మనం నిష్టలో ఉంటాము. అది వ్రతానికి సంబంధించినది, నోముకు సంబంధించినది చేయవచ్చు. అంటే నామాలు శుక్రవారం చేయవచ్చు, వాటికి చేయవచ్చు. నేను అనేది కేవలం ఒక మంత్ర రూపంలో, ఇప్పుడు నారాయణ మంత్రం కావచ్చు, తర్వాత ఈ పంచాక్షరి మంత్రం కావచ్చు, ఇటువంటి వాటికి మాత్రము ప్రణవం ఉన్నటువంటి మంత్రాలని ఓం నమో నారాయణయ, ఓం నమో నారాయణయ, ఓం నమో నారాయణయ అంటూ నేను జపరూపంలో చేయకూడదు. లేదా కోరికలు తీసేసి చేయవచ్చు. కోరికలు తీసేసినప్పుడు ఏదైనా చేయవచ్చు. కోరికలు లేనప్పుడు వాటి ఫలితాలు కూడా మనకు అంటుకోవు కాబట్టి అప్పుడు ఎలా చేసినా కూడా సరిపోతుంది. కేవలం మనము ధ్యానం కోసమో ఏకాగ్రత కోసమో చేస్తున్నప్పుడు అయితే మనము ఎలా చేసినా కూడా పర్వాలేదు. కానీ ఫలితము ఆశించి చేస్తున్నప్పుడు నిష్ఠ ఆ పూజా నియమాలు, వ్రత నియమాలు ఖచ్చితం. మనము వినాయక చవితికి వాటికి వీటికి మనము పూజా నియమాలు అన్నీ సరిగ్గా పాటిస్తాం కాబట్టి అప్పుడు మనం తప్పకుండా ఓం అని చెప్పినా కూడా తప్పు ఉండదు అన్నమాట. మనసులో అయితే చెప్పుకోవచ్చు అని కూడా కొంతమంది అంటారు. అవును అంటారు. కానీ బయటికి చెప్పినా ఇదిగా చెప్పినా ఈ అష్టాక్షరి మంత్రము, పంచాక్షరి మంత్రము, షోడశి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి మనము బయటికి అంటే ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. మానసికంగా కూడా చేసుకోవచ్చు, బయటికి కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే నిష్ఠ, ఆ మంత్రానికి ఉన్న నిష్ఠని మనకు గురువు చెప్పినట్టుగా పాటించడం ఉత్తమం. ఒక డౌట్ అడగచ్చా? అడగండి. ధర్మం దానం అంటే, ధర్మానికి ఏంటి, దానం అంటే ఈ రెండింటికి వెళ్ళే తేడా ఏంటి కొద్దిగా? దానం అంటే దత్తం అంటే ఎవరికైనా ఇచ్చిన దాన్ని దానము అంటారు, అంతే కదా. ఎవరికైనా మనం మన దగ్గర ఉన్న వస్తువుని ఇచ్చినప్పుడు దాన్ని దానం అంటారు, అంతే కదా. అంటే ఇవ్వబడినది అని. ధర్మం అంటే మీరు చేసే ప్రతి మంచి పని కూడా ధర్మమే. ధరతీతి ధర్మ అంటే ధరించే ప్రతిదీ ధర్మమే. అంటే మన శాస్త్రములలో చెప్పిన ప్రతి నియమాన్ని, ప్రతి పద్ధతిని పాటించడమే ధర్మము. అంటే నిత్య జీవితంలో మనం రుజుమార్గంలో వెళ్ళాలి అంటే అది ధర్మము. మనకు ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు కదా. ఆశ్రమ ధర్మాలలో మొదటిదైనటువంటిది ధర్మము. ఆ ధర్మము ఏదైతే ఉందో అందులోపల మనం రుజు ప్రవర్తనను తీసుకుంటాము. రుజు ప్రవర్తనలో దానము ఒకటి అవ్వచ్చు.
అంటే దానం చేస్తే పుణ్యము అంటే ధర్మము అంటే మనం నడుచుకునే పద్ధతి అంటే నడుచుకునే పద్ధతి. ధర్మం అంటే మనం నడుచుకునే పద్ధతి, జీవన విధానము ధర్మబద్ధంగా ఉండడము. ధర్మబద్ధంగా అంటే ఇప్పుడు నేను ఏకపత్ని వ్రతులను అనేది ఒక ధర్మం అనుకోండి, అది పాటించాలి. దేశాన్ని గౌరవించాలి, దేశాన్ని అవును, అదైతే కరెక్టే. ధర్మంగా నడుచుకుంటే ఈ కాలంలో అన్ని మనకి పాజిటివ్ రావడం లేదు కదా, అప్పుడేం చేయాలి? అంటే ఇక అంటే మనకు తెలిసినంత వరకు మనం ధర్మబద్ధంగా నడుచుకోవాలి. ధర్మబద్ధంగా లేని దగ్గర నుంచి మనం వెళ్ళిపోవాలి, లేదా నిర్లిప్తతగా ఉండాలి, అంతే. అంటే ఇప్పుడు ఆస్తుల గురించి పోరాడుతుంటాము, మనకి రాలేదు, పోరాడాలి, ధర్మ పోరాటం చేయాలి కదా. మనకు ధర్మబద్ధమైన భాగం వచ్చేది ఉంటే పోరాడాలి. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం చేశారు, స్వాతంత్ర పోరాటం ధర్మబద్ధమైనది కాబట్టి స్వాతంత్రమే తెచ్చుకున్నాము, కాబట్టి ధర్మబద్ధమైనటువంటి ప్రతి పని చేయవచ్చు. కానీ మనము దొంగతనంగా మనకు అర్హత లేని విషయంలో మనం పోరాడి ఆస్తి తీసుకోవడము, ఇంకా వేరే ఏవైనా హక్కుల కోసం పోరాడము, అది తప్పు. న్యాయంగానే మనకి పోరాడవచ్చు. ఆ మధ్యకాలంలో ఇద్దరు వాళ్ళు వీళ్ళు పోటాడుతూ గొడవ పెట్టుకుంటుంటారు కదా, అవును. దాన్ని ఏమంటారు అప్పుడు? అధర్మమే కదా, అది ఖచ్చితంగా అధర్మమే. మనం అందుకోసం అని చెప్పి వీలైనంత వరకు, ఇప్పుడు ధర్మం అనే దానికి చాలా ఇవి ఉన్నాయి. చిన్నగా బ్లాక్ మనీ మెయింటైన్ చేయడం కూడా అధర్మమే, చిన్నగా పైరసీ మూవీ చూడడం కూడా అధర్మమే, అనవసరమైన అబద్ధాలు చెప్పడం కూడా అధర్మమే, తర్వాత మనము సరైన ట్రాఫిక్ సిగ్నల్ పాటించడము కూడా అధర్మమే. అంటే ప్రాంతాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, దేశాన్ని బట్టి ఈ నియమాలను పాటించకుండా ఉండడం ప్రతిదీ కూడా అధర్మమే. కాబట్టి మనకు న్యాయము జరగకపోయినప్పటికీ కూడా మనము ధర్మాన్ని గౌరవించాలి, అదన్నమాట. అంటే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన జీవితంలో వెళ్ళాలి అని చెప్పి మన ధర్మం మనకు నిర్దేశిస్తుంది. అంటే వాళ్ళు ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి స్వామి? పోరాడతాము, పోరాడిన తర్వాత ఓడిపోయామనుకోండి, వదిలేసేయాలి ఇంకా, అంతే కదా. అప్పుడు మన పాపాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి కదా. దట్ విల్ బి సింపులర్ కదా. అది సింపుల్ కదా. మనం ఇంకొకటి ఏంటంటే, మనం చేసే పాపపుణ్యాలు మన చాటుగా మనని హేళన చేసేవారికి, మన గురించి చెడుగా మాట్లాడుకునే వారికి, మన గురించి అధర్మంగా మాట్లాడే వారికి మన పాపములు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనకు సులభం ఏంటంటే, మనని ఎవరైనా తిట్టుకుంటున్నారంటే మనం సంతోషపడాలి. ప్లీజ్ ఏమనుకోకు, ఒక 2 days తిట్టుకోవా అని చెప్పి మనమే వెళ్ళి బతిమలాడాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక 2 days నన్ను తిట్టుకో అని చెప్పి బతిమలాడుకోవాలి. సో అప్పుడు వాళ్ళు కనుక తిట్టుకున్నట్టయితే మన పాపాలు మనము పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. సో మన పాపాలు ఆ రకంగా మనకి ఎన్నో క్షయకరణం అవుతాయి. మరోసారి అందరికీ కృతజ్ఞతలు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించేది నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.